హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. నిండు మనసుతో 2 నిమిషాలు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకే మహిమ, నీవే యోగ్యుడు, స్తుతికి పాత్రుడు, ఉదింపబడిన దేవగొర్రె పిల్లాని స్తోత్రమయ్యా. గడిచిన 7 నెలలు కాచి కాపాడి 8వ నెలలో ఇలాగూ నాయనా నీ మందిరంలో చేర్చి ఆరాధించే భాగ్యాన్ని, అవకాశాన్ని ఇచ్చావు ప్రభువా. ఎంతో మందికి లేని గొప్ప అవకాశం మాకు ఇచ్చావు ప్రభువా. అయ్యా నీకు వందనాలు తండ్రి. సంఘ ఉజ్జీవ ఆశీర్వాద కూడికలో పాల్గొనే ధన్యతనిచ్చావు ప్రభువా. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించబోతున్నందుకే స్తోత్రాలు ప్రభువా. నీ వాక్కు ద్వారా తాకబోతున్నందుకే స్తోత్రాలు ప్రభువా. గొప్ప కార్యం చేయబోతున్నందుకే స్తోత్రాలు ప్రభువా. ఆశీర్వదించి తిరిగి పంపించబోతున్నందుకే స్తోత్రాలు ప్రభు. స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు ప్రభువా. ప్రతి నెల ఈలాగును ఏర్పాటు చేస్తున్న సంఘ ఉజ్జీవ ఆశీర్వాద కూడిక ఆశీర్వాదకరంగా చేస్తున్నది వందనాలు తండ్రి. స్తోత్రం ప్రభువా. ఈ యొక్క ప్రార్థనా కూడిక ద్వారా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటిని, ప్రతి వ్యక్తిని దర్శిస్తున్నది వందనాలు తండ్రి. యేసు నామములో ఈ పరిసర ప్రాంతంలో ఉన్న ప్రతి వ్యక్తి కుటుంబము దీవించబడును గాక, వారి ఆలోచనలు సఫలమగును గాక, దేవుని మార్గంలో నడుచుదురు గాక, దైవ ఆశీర్వాదాలు పొందుదురు గాక. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. యేసయ్యా తల్లి వలె మీరు మమ్మల్ని ఆదరిస్తున్నదికి వందనాలు. తండ్రి వలె మా మీద జాలి పడుతున్నదికి వందనాలు తండ్రి. భూమి ఆకాశములు సృజించిన యెహోవానికి స్తోత్రాలు. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. యేసు నీకు వందనాలు తండ్రి. పాస్టర్ గారు, రూపజాషువా గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా మీకు వందనాలు చెల్లిస్తున్నామైన మమ్మల్ని ఆత్మీకులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకమున్న మా తండ్రి, మీకు పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామైన యేసయ్యా మీద ఆశని ప్రేరేపించిన ఆయన నీకు వందనాలు తండ్రి. వీళ్ళకి ఒక్కసారి నాయన అయ్యా నీకు వందనాలు తండ్రి. సంఘ ఉజ్జీవ ఆశీర్వాద కూడికను నాయన ఏర్పాటు చేయడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. సంఘ బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ఒక నాయన ఆశీర్వాద కూడికను ప్రభు ఇంతవరకు ఆశీర్వాదకరంగా మీరు జరిగించిన విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామైన మీకు వందనాలు తండ్రి. ఆయన పాటల ద్వారా నామానికి మహిమ తెచ్చుకుందేవా, స్తుతి ఆరాధన ద్వారా నామానికి మహిమ తెచ్చుకుందేవా మీకు వందనాలు. మా స్తుతి సింహాసనంపై ఆసీనుడైన గొప్ప దేవా మీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామనైనా యేసయ్యా మీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో మీద ఆశలు జాషువా జ్యోతయ్య గారిని నిలబెట్టుకొని నాతో మాతోనైనా సంఘ బిడ్డలందరికీ నైనా అందరికి కావలసిన వర్తమానం మీరు అనుగ్రహించండి ప్రభా. నీకు వందనాలు. అందరి హృదయాలు ఎరిగిన గొప్ప దేవుడు కనుక నా ప్రభా అయ్యా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, ఆయన దర్శించండి నాయన. నీకు వందనాలు తండ్రి. ఆయన మీకు వందనాలు. మీ వాక్యం మమ్మల్ని బ్రతికించేది, బాధల్లో నెమ్మదినిచ్చేది కనుక నా ప్రభా అయ్యా నీకు వందనాలు తండ్రి. వాక్య భావం ద్వారా నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి, మమ్మల్ని అందరినీ బలపరచండి నాయన. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. యేసయ్యా వాక్యం ఎత్తపడుచున్నప్పుడు నాయన వినగల చెవిని, గ్రహించగల మనసును, వాక్యానికి లోబడే హృదయమును నాకు మా అందరికి దయచేయండి, మమ్మల్ని అందరినీ బలపరచండి నాయన. నీకు వందనాలు తండ్రి. నాయన యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. నాయన యొక్క సంఘ ఉజ్జీవ ఆశీర్వాద కూడికనైనా ఆ ఆశీర్వాదకరంగా జరిగించి నామానికి మహిమ తెచ్చుకోమని ఈ ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందా. ప్రార్థించిన దైవజనులకు వందనాలు, ఆరాధన జరిగించిన దైవజనులు జాషువా జ్యోతి గారికి వందనాలు. స్టాండ్ కదలనివ్వకండి. ఇంకా చాలా మంది బయట ఉన్నారు, ముందుకు జర కూర్చోండి. ప్లేస్ ఇంకా ఉంది, కొంచెం లోపలికి జర కూర్చోండి. క్షమించాలి, దైవజనులు ఇంకా క్రింద స్థలంలో ఉన్నారు, పైకి ఆహ్వానించలేకపోతున్నాను, దయచేసి మన్నించండి. దేవునికి స్తోత్రం చెప్పండి. త్వరగా వచ్చేయండి అమ్మా. చిన్నపిల్లలు ఎవరు ఉంటే ముందుకు పంపించండి అమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకెవరు మాట్లాడకూడదు, సమయం చాలా అయింది. దైవజనులు మన మధ్యలో ఉన్నారు, ఇంకెవరు మాట్లాడకూడదు. అభిషక్తులు దైవజనులు జాషువా జ్యోతయ్య గారు కైకలూరు పట్టణంలో మన సమీపంలోనే రైల్వే స్టేషన్ ఎదురుగానే చర్చ్ ఉంటుంది, మీ అందరికీ తెలుసు. దైవజనులు బహుబలంగా దేవుని కాస్తాల్లో వాడబడుతున్నటువంటి దైవజనులు. అడిగిన వెంటనే మన చిన్న సంఘాన్ని ప్రేమించి డేట్ ఇచ్చి మన మధ్యకు వచ్చినటువంటి దైవజనుల కొరకు చప్పలు కొడుతూ దేవుని మన మహిమ పడదాం. మరి అల్పుణ్ణి ప్రేమించి ప్రతి నెల మరి ఇబ్బందిని అనుకోకుండా దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రేమపూర్వకంగా ఈ అల్పుని ప్రేమించి వస్తున్నటువంటి మీ అందరికీ పేర్లు చెప్పాలని ఆశ ఉంది, కానీ సమయం లేదు.
దయచేసి మన్నించాలి. కాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళకి, కాళ్ళ నుంచి వచ్చిన వారికి, పాలు నుంచి వచ్చిన వారికి, దెబ్బల నుంచి వచ్చిన వాళ్ళకి, నాకు తెలియకుండా ఇంకా వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వారికి అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. నేనే చెప్తున్నాను, ఎవరు చెప్పట్లా. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఈ యొక్క కూడిక పెట్టడానికి గల కారణం ప్రతి నెల చెప్తున్నాను, మరలా చెప్తున్నాను. మొట్టమొదటిగా దేవుని కృప, రెండవదిగా సంఘ సహకారం. ప్రతి నెల 2 మంగళవారం మా ఆత్మబిడ్డల్లో ఒక్కొక్క కుటుంబం, ఒక నెల ఒక కుటుంబం వారు ప్రేమ ఎందుకు ఖర్చంతా వాళ్ళే భరిస్తారు. ఈ నెల తోట తిమోతి గారి కుటుంబం ఖర్చు పెట్టుకున్నారు. వారి కొరకు, వారి కుటుంబం కొరకు చప్పట్లు కొడుతుందని మనం మహిమపడదాం. దేవుడు వారి కుటుంబాన్ని దీవించును గాక. అలాగే పరిచయం చేస్తున్న బిడ్డలందరినీ కూడా 2 గంటలకు వచ్చారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి మధ్యాహ్నం 10 వచ్చి ఏమండి 6 గంటల వరకు పరిచయం చేస్తూనే ఉన్నారు. చాలామంది నాకు ఫోన్ చేసి నాకు చెప్తున్నారు, అయ్యా వంట ఎవరు చేశారు కానీ అద్భుతం, అమోఘం, సాంబార్ కోసం వస్తున్నా, చట్నీ కోసం వస్తున్నాను అంటున్నారు. నాకు అది వెళ్ళేటప్పుడు వడ్డించే వాళ్ళలోనే ఉంటారు. మీరు ఎవరు వండారని అడిగి వాళ్ళకి చెప్పారనుకోండి, వాళ్ళు ఇంకా సంతోషిస్తారు. ఇంకా మీకోసం రుచికరమైన వంటలు తయారు చేస్తారు. వాళ్ళకి వందనాలు చెప్పండి. నాదేముంది చెప్పండి. తెచ్చిపడే ఈరోజు తెచ్చిపడే పని కూడా పెట్టలేదు మాకు తిమోతి గారు, మొత్తం ఆయన తెచ్చిపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మా ఆత్మీయ బిడ్డలే కాదు, కొంతమంది ఇతర సంఘ బిడ్డలు కూడా ప్రేరేపించి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సీత గారు ఉన్నారు, హైదరాబాద్ కలవరి టెంపుల్కి వెళ్తారు, వారు కూడా 1 నెల ఇచ్చారు. అలాగే వసంతరావు గారు మీ అందరికీ తెలుసు, పప్పలోళ్ళు అంటారు కొంతమందికి, వాళ్ళు కూడా 1 నెల ఇచ్చారు. ఈ నెల తర్వాత మరొకరు మా సంఘ బిడ్డలు ఉన్నారు, వాళ్ళని ఆపి కొంచెం మరలా బయట వాళ్ళకి ఇస్తున్నాం. మా పేరు చెప్పొద్దయ్యా, మాకు 1 నెల ఉండి అన్నారు. ఇప్పుడు ఇవ్వడానికి మనసు ఖాళీ లేవు. దేవునికి స్తోత్రం. మా ఆత్మబిడ్డలను ఆపుకుని, ఎందుకంటే బయట వాళ్ళకి అవకాశం ఇవ్వాలని ఎవరిని కూడా బలవంతం చేయలేదు, ఒత్తిడి చేయలేదు. దేవునికి స్తోత్రం. చేయాల్సిన పని అస్సలు లేదు. ఎందుకంటే వాళ్ళు దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. ఇంకొక సహోదరి అయితే కొట్టినట్టే, పేరు చెప్పకూడదు కానీ, మా అమ్మాయికి జాబ్ వస్తుంది ఈ నెలలో, ఎవరైనా సరే ఆపేసి మాకు ఇచ్చేయాల్సిందే అన్నారు. గడికి కొట్టరే. దేవునికి స్తోత్రం. వాళ్ళ అబ్బాయి గారికి జాబ్ వచ్చినప్పుడు ఆశీర్వదికులు గత సంవత్సరం నవంబర్లో పెట్టారు. ఈ సంవత్సరంలో కూడా వాళ్ళ అమ్మాయికి వస్తుందని కాన్ఫిడెన్స్, విశ్వాసంతో మాకు ఎవరైనా సరే నెల ఆపేసి మాకు ఇవ్వాల్సిందే అన్నారు. దేవుని యొక్క మహాకృపను బట్టి కార్యక్రమం జరిగిస్తూ ఉన్నాను. మా ఆత్మ బిడ్డల యొక్క సహకారం కేవలం వారి చుట్టులో కానుకలోనే కానీ, దశంభాగంలోనే కానీ, ప్రతిష్ఠితార్పణ కానీ, మొక్కుబడి కానికే కానీ, ప్రతి దానిలో కూడా నమ్మకస్తులుగా చిన్న సంఘం 20 కుటుంబాలు, ఇంతకంటే ఘనంగా చేయాలని ఆశ ఉంది. దైవజనులు మండలం దైవజనులందరినీ పిలవాలని ఆశ ఉంది, కానీ స్థలం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. స్థలం కోసం ప్రార్థన చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. మరలా చెప్తున్నాను, ప్రతి నెల వీధిలో రోడ్డు మీద వాహనాలు పెట్టకుండా అక్కడ కుడివైపున స్థలం ఉంది. ఏ దైవజనులు వచ్చినా కారులో వస్తారు. వాక్యం చెప్పడానికి వచ్చే దైవజనులు ఆ కారు పెట్టిన కొంచెం ప్లేస్ అది పెట్టి మిగతా ప్లేస్ అంతా కూడా మీరు వాహనాలు ఏర్పాటు చేసుకోండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్, ఇది కూడా చెప్తున్నాను అనుకోవద్దు. మొదట దైవజనులకు ప్రాముఖ్యత ఇవ్వాలి కదండి. మీ అందరికీ విశాలమైన మార్గం బయట ఉంది. ఇరుగు మార్గం దైవజనులకు ఇచ్చేద్దాం. ఈ వరండా మీద, ఈ బయట ఇరుగు మార్గం సేవకులు అడ్జస్ట్ చేసుకుంటారు. అర్థమవుతుందన్న బాధ. మీకు విశాల మార్గం బయట ఏర్పాటు చేస్తాం. కాబట్టి విశ్వాసులైన వారు విశాల స్థలంలో ఉండండి. ఇరుగు మార్గం దైవజనులకు ఇచ్చేయండి, అడ్జస్ట్ చేసుకుంటారు. మీరు అడ్జస్ట్ చేసుకోరు కాబట్టి ఈ విధానం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. భోజనం చేసేటప్పుడు ఈ పైన ఉన్నటువంటి ప్లేసు దైవజనులకు ఇవ్వండి. వాహనాల విషయంలో అక్కడ ఏర్పాటు చేయండి. అలాగే చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు చిన్న ప్రార్థన. మనవల్లిలో పరిచయం చేస్తున్నటువంటి పరంజ్యోతి గారు మన మధ్యలో ఉన్నారు. దైవజనులు ప్రార్థన చేస్తారు దేవుని వాక్యం కొరకు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మీకు స్తోత్రాలు తండ్రి. ఈ ప్రాంతంలో తండ్రి సురేషాయి గారిని నిలబెట్టుకొని పరిచర్యం జరిగిస్తూ అనేక ఆత్మల రక్షణార్థమై ప్రతి నెల సంఘ క్షేమాభివృద్ధి కూడికని మీరు ఏర్పాటు చేసిన విధానం బట్టి మీకు వందనాలు. ఈ ప్రాంతంలో అనేక మంది అభిషక్తులు వచ్చి ఈ వర్తమానాలు చెప్పి అనేక ఆత్మలను బలపరిచి స్థిరపరిచి వెళ్ళి ఉండగా, ఈ సమయంలో తండ్రి నీ సేవకులు జోషువదయ్యగా నిలబడి సంఘానికి, నాకు, మాకు, ఈ ప్రాంతానికి, గ్రామానికి కావలసిన వర్తమానం అందించే రీతిగా నీ కుమారుని మీరు మరుగుపరిచి ఆయన ముఖాంతరంలోంచి మీరు మాట్లాడి వినగల చెవులు అంగీకరించే మనసు మాకు దయచేసి మహిమ పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన దైవజనులకు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో అభిషక్తులు దైవజనులు జాషు జ్యోతయ్య గారికి సమయాన్ని ఇస్తున్నాను. వాక్యానికి సమయం ఇచ్చిన తర్వాత ఎవరైనా అటు తిరగడం కానీ, ఫోన్లు మోగటం కానీ, పక్క వాళ్ళతో మాట్లాడడం కానీ, ఇది చేస్తే దీన్ని అమర్యాద అని అంటారు. దయచేసి ఇంకా మధ్యలో ప్లేస్ ఉంది, చిన్నమ్మ గారి పక్కన ప్లేస్ చూడండి, ఎదురుకొచ్చిన ప్లేస్ పూరించేయండి, ఖాళీ పూరించండి. ఇంకా వచ్చేవాళ్ళు ఉంటారు కాబట్టి. ఎందుకంటే కొంతమంది అయ్యా మాకు మందిరంలో ఉంది, మేము ముగించుకుని వస్తాం వాక్యం టైంకి అంటున్నారు. వాళ్ళు కూడా రావాలి కదా. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడికి వచ్చేసి కూర్చున్నారు అనుకోండి,
తర్వాత వచ్చిన వాళ్ళు బయటకు వచ్చిన్నారు. సరే, ఈ సమయాన్ని దైవజనులకు ఇస్తా ఉన్నాను. చప్పలు కొడుతూ గట్టిగా దేవుని మహిమపరుద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి మీ ఆసక్తిని బట్టి ప్రభువునందు సంతోషిస్తున్నాను. ప్రభువుకి మహిమ కలుగునుగాక. సంతోషం. దైవజనులు మరి అతి చిన్న వయసులో దేవుని పరిచర్య కొరకు దేవుని చేత ఏర్పరచబడి మరి దేవుని ఆత్మ చేత తాను నడుస్తూ మిమ్మల్ని నడిపిస్తున్న దైవజనులు సురేష్ గారికి, అదేవిధంగా సహోదరి సుజన గారికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇక్కడున్న దైవ సేవకులందరికీ వందనాలు. మరి వీరంటే నాకు ఎంతో ఇష్టం, నేనంటే వారికి ఎంతో ఇష్టం. వీరిలో కొంతమంది నిన్న మేము పులపూరులో ఉన్నాం. పులపూరులో దేవుని కృప చేత జరిగిన దైవశక్తి యూత్ మీటింగ్ దేవుడు ఆశీర్వాదం జరిగించారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ పరిసర ప్రాంతాలను దేవుడు ఆశీర్వదించడానికి ఈ స్థలంలో మందిరాన్ని ఏర్పాటు చేశాడు. ఒక ప్రాంతంలో దేవుని మందిరం కలిగి ఉండడం అంటే దేవుని దృష్టి ఆ ప్రాంతం మీద ఉందన్నమాట. దేవుని వాక్యంలో ఈ మాట రాయబడి ఉంది. ఈ మందిరం మీద నా కన్ను దృష్టి ఉంటుంది, నా చెవులు అక్కడ చేసే ప్రార్థనలు వింటాయి, నా మనసు అక్కడ ఉంటుంది అని దేవుడు సొలొమోనుతో చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మందిరమందు నివసించు వారెందరో అందరూ ధన్యులు. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. మరి మీ మధ్యలోనికి రావడానికి దైవజనులు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరోసారి సంతోషిస్తున్నాను. మరి పరిచర్యను దేవుడు దీవించునుగాక. ఓకే, చాలా సంతోషం. ఇది బాగానే ఉందా? పర్లేదా? వాయిస్ బాగానే వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. మరి దేవుడు మీకు విశాలతను అనుగ్రహించునుగాక. దేవుడు చేయగలడా? చేస్తాడండి అని వాళ్ళు రెండు చేతుల పైకి ఎత్తేసి చెప్పండి. ఆయన ఎప్పుడు చేస్తాడో తెలుసా? మనకు ఆశ ఉంటే. ఆశ లేకుండా మేము ఎప్పుడు ఇలాగ ఇరుక్కుంటూ ఉంటాం. మేము అడ్జస్ట్ అయిపోతాం ప్రభు అంటే కుదరదు. కాదు ప్రభువా, చాలదు ప్రభువా, ఇదేంటి ప్రభువా, ఇంత ఇరుక్కుని ఎలా కూర్చోవాలి ప్రభువా అని ఏం చేయాలి? మీరు అడగాలి అంతే. దేవుని స్తోత్రం. ఏమండి? అలాగని వచ్చిన వాళ్ళకి చోటు లేకుండా తోసేయకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక్క మాట కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. పరిశుద్ధాత్ముడు మరి తన చిత్తానుసారంగా మనతో మాట్లాడునుగాక. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. నాతో పాటు చెప్పండి. కాగా మేమాయన తోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాను. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రి నీ బిడ్డల మేమంతా ఎంతో ఆశతో నీ మాట కొరకు ఎదురు చూస్తున్నాం. అందరూ హృదయాలు ఎరిగిన దేవుడా, ఈ రాత్రి మా అందరితో మాట్లాడండి. మీ మాటలు వినగలిగే చెవులు, గ్రహించే మనస్సు, లోబడే హృదయం, వాక్యానుసారంగా జీవించే జీవితం, పరిశుద్ధ గ్రంథంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూడగలిగే కనులు మాకు దయచేయమని, వినుబుద్ధి మాకు దయచేయమని, నీ సేవకుడైన నన్ను మరుగు చేసి మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ సహోదరి సోదరులారా, అపోస్తుడైన పౌలు గారు
కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రికలో 6వ అధ్యాయంలో తెలియజేసిన మొదటి మాట, అంటే మొదటి వచనం మనం చదువుకున్నాం. భక్తుడు దైవజనుడైన పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, మీరు పొందిన దేవుని కృప అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన పరిచర్యల పేరేంటి? కృపా మినిస్ట్రీస్. దేవుని స్తోత్రం. అంటే మీరు ఏం పొందారు? లేకపోతే మినిస్ట్రీ ఎలా ఉంటుంది? దేవుని స్తోత్రం. కృపను మీరు పరిచర్యగా పొందారు. దేవుని స్తోత్రం. ఈ కృపా పరిచర్యలను బట్టి ప్రభువునందు సంతోషిస్తూ, మరి మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకోకూడదు. నిజమే, చాలా మందికి ఇలాంటి కృప లేదు. మన మధ్య మనం చూసినట్లయితే కరోనా కాలంలో అందరికీ బాగా తెలిసొచ్చింది. ఏంటిది? డబ్బు మనల్ని కాపాడలేదు, పదవి మనల్ని కాపాడలేదు, బంధు బలగం మనల్ని కాపాడలేదు, కేవలం కృప మాత్రమే మనల్ని కాపాడుతుందని. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడున్న మనం అందరం, లేకపోతే ఇప్పుడు బ్రతికున్న మనం అందరం ధైర్యంగా ఒక మాట చెప్పగలను నేను, మనమందరం కృప పొందిన బ్యాచే. దేవుని స్తోత్రం. ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న వారందరూ కృప పొందిన బ్యాచే. ఎందుకంటే కరోనాతో చాలామంది చనిపోయారు. ఒక మాటలో చెప్పాలంటే మనకంటే మంచివాళ్ళు, మనకంటే శ్రేష్ఠులు, వారు సహితం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. దానికి గల కారణాలు ఒకటి, కరోనా వచ్చి కొందరు, కరోనా గురించి విని కొందరు, చనిపోయిన వారిని చూసి కొందరు, కాస్త జ్వరం వస్తే వచ్చేసింది ఇంకా అయిపోయింది అనుకుని విశ్వాసం కోల్పోయినవారు కొందరు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఎందుకో దేవుడు మనల్ని ఇంకా తన కృప చేత సజీవుల సంఖ్యలో ఉంచుచున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు ఎందుకు ఉంచాడో దాన్ని మనం మర్చిపోకూడదు. ఏం చేయడం కోసం దేవుడు మనకి కృప చూపిస్తున్నాడు? భక్తుడు అంటాడు కదా, మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకోవద్దు అని అన్నాడు. బైబిల్ గ్రంథంలో కృప పొందిన వ్యక్తులు ఉన్నారు, కృప పొందిన సంఘాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. కాబట్టి నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చక్కని మాట కనబడుతుంది. ఆదికాండము 6వ అధ్యాయంలో మనం చూస్తే కృప పొందిన వ్యక్తి కనబడుతున్నాడు. 6వ అధ్యాయము 8వ వచనంలో రాయబడిన మాట, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. దేవుని స్తోత్రం. ఏమండి, అప్పుడున్న ప్రజలందరూ తమ తమ మార్గాల్లో నడుచుకుంటున్నారు. దేవుడు వారిని యథార్థవంతులుగానే పుట్టించాడు, కానీ వారు వివిధమైన మార్గాల్లో చెదిరిపోయారు. అంతేకాదంట, వారు తమ మార్గములను చెరిపివేసుకున్నారు. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో దేవుని కోపం వారి మీదకు వచ్చింది. ఒక పక్క దేవుని ఉగ్రత, మరొక ప్రక్క దేవుని కృప. దేవుని స్తోత్రం. ఒకే సమయంలో పనిచేసిన విధం మనం చూడొచ్చండి. ఒకరి మీదకేమో దేవుని ఉగ్రత వస్తుంది, ఇంకొకరి మీదేమో కృప పనిచేస్తుంది. దేవుని స్తోత్రం. నిజంగా ఆ దినాల్లో ఉన్న ప్రజలు వారు ఏం చేస్తున్నారయ్యా అని చూస్తే 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే కొన్ని మాటలు ఇలాగూ కనబడుతున్నాయి. ఏం చేస్తున్నారు వారు? నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత ఇక్కడ మనం చూసినట్టయితే లోకాసు వార్తలు ఇంకా స్పష్టంగా యేసు ప్రభువారు చెప్పారు. యేసు ప్రభువారు చెప్పిన ఆ మాట ఒకసారి చూద్దాం. లోకాసు వార్తలో యేసు ప్రభువారు మరి మనిషి కుమారుని దినములు ఎలాగుంటాయి అని చెప్తూ నోవాహు దినాల గురించి చెప్పారు. ఆయన 17వ అధ్యాయం, లోకాసు వార్త 17వ అధ్యాయం 36వ వచనం, నోవాహు దినములలో జరిగినట్టు మనిషి కుమారుని దినములలోనూ జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇవ్వబడుచు నుండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారందరినీ, ఎంతలో అంటే వారు ఏం చేస్తున్నారంట? తినుచు త్రాగుచు
పెండ్లాడుచు పెండ్లికి ఇవ్వబడుచు ఉన్నారంట. అంతే. అంటే మనిషిని దేవుడు సృజించింది అందుకేనా? ఒక రోజున ఒక ఎవరొస్తున్నా అడిగాను నేను, తమ్ముడు ఏం చేస్తున్నావు నువ్వు అన్నాను. ఆయన ఏమన్నాడు తెలుసా? అన్న ఏం లేదు టీటీపీ అన్నాడు. టీటీపీ అనుకుంటే అంటే నేను అనుకున్నా ఇదేదో పీఈటీ టైప్ ఏమో అనుకుని, అంటే ఏంటి అన్న? ఏం లేదన్నా తిని తిరుగుతున్నానన్నా. తింటాం తిరగడం పడుకోవడం అంట. టీటీపీ అంటే తింటాం తిరగడం. కొంతమంది అదే ఉద్యోగంలో ఉన్నారు. లేదు లేదు అలా ఉండకూడదు. పెరిగి పెద్దవాళ్ళై ప్రయోజకులు అవ్వాలనేది దేవుని ఉద్దేశం. కనుక మన కుటుంబంలో ప్రతి ఒక్కరూ ప్రయోజకులు అవుదురుగాక, ఏ ఒక్కరూ టీటీపీలో జాయిన్ కాకుందురుగాక. కాబట్టి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుడిచ్చిన కృపను మర్చిపోకూడదు. ఎందుకు దేవుడు బ్రతికించాడు, బ్రతుకుతున్న మనం ఏం చేస్తున్నాం, మనల్ని కన్న తల్లిదండ్రులు బాధ పెట్టేవారిగా ఉండకూడదు, మనల్ని సృజించిన సృష్టికర్తను బాధ పెట్టేవారిగా ఉండకూడదు. దేవుని సంతోషపెట్టాలి, దేవుడు మనకిచ్చిన తల్లిదండ్రులను సంతోషపెట్టాలి, అదే సమయంలో దైవజనులను సంతోషపెట్టాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు మన పట్ల కృప చూపిస్తున్నాడు అని చెప్పడానికి సందేహం ఏమీ లేదు. కనుక ఆ దినాల్లో నోవాహు దినములలో జరిగింది ఏంటి అంటే, ఎవరి ఇష్ట ప్రకారం వారు జీవించడం మొదలుపెట్టారు. కానీ ఒకే ఒక వ్యక్తి దేవునిని సంతోషపెట్టే వ్యక్తిగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. అందుకనే ఇక్కడ రాయబడిన మాటలో చూస్తే, నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. దేవుని స్తోత్రం. అంటే దేవుడు అందరిని చూస్తున్నాడు. అందరిని చూస్తున్నప్పుడు అందరూ ఒక రకంగా ఉన్నారు, నోవాహు మరొక రకంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈ రాత్రి దైవజనుడిగా నేను చెప్తున్నాను, మన కుటుంబంలో కావచ్చు, మన బంధువర్గంలో కావచ్చు, మనం ఉన్న ప్రాంతంలో కావచ్చు, ఎవరు ఎలా ఉన్నా మనకు అనవసరం. భక్తుడు ప్రసంగి ఒక మాట చెప్పాడు 5వ అధ్యాయంలో. చూడండి, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం. ఈ మాట చెప్పండి నాతో పాటు, నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండము. అంటే ఎవరు ఎలా ఉంటే నీకెందుకు? నీ మట్టుకు నీవు మాత్రం ఎలా ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగి. నోవాహు అదే పని చేశాడండి. ఆ దినాల్లో ప్రజలు ఎలాగున్నా ఏం చేస్తున్నా తాను మాత్రం దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడ్డాడు. నోవాహును మెచ్చుకోవాలండి. ఎందుకు తెలుసా? నోవాహు మాత్రమే కాదు, నోవాహు భార్య, నోవాహు గారికి 3 కుమారులంట. 3కి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, 3 కోడళ్ళు. దేవుని స్తోత్రం. ఎంతమంది మొత్తం? 8 మంది. ఇది ఎన్నో నెల? 8వ నెల. దేవుని స్తోత్రం. ఒక దైవజనుడు చెప్పాడు, మొట్టమొదట రక్షణ కార్యంలో దేవుడు 8 మందిని రక్షించాడు అని చెప్పాడు. దేవుని స్తోత్రం. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది ఈ నెలలోనే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నన్ను అడిగితే యేసు ప్రభువును నమ్ముకున్న ప్రతి వ్యక్తి, భారతదేశంలో ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకున్న ప్రతి వ్యక్తి ఖచ్చితంగా ఈ నెలలో దేశం కోసం ప్రార్థన చేస్తారా? చేయాలా? చేస్తున్నామన్నా దేవుని చెప్పండి, హల్లెలూయా. ఎందుకనంటే మనము సుఖంగా ఉండాలంటే, సంతోషంగా ఉండాలంటే, సంపూర్ణ భక్తి కలిగి మాన్యత కలిగి ఉండాలంటే మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలని, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయాలని అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాశారు. దేవుని స్తోత్రం. కొంతమంది ఆశీర్వదించబడబోడ కారణం ఏంటంటే, ఎంతసేపు వాళ్ళ కోసమే ప్రార్థన చేసుకుంటారు కానీ ఇతరుల కోసం ప్రార్థన చేయరు. యోబుని గురించి బైబిల్లో రాయబడిన మాట, యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థించగా తనకు 2 ఆశీర్వాదం వచ్చింది. దేవుని స్తోత్రం. మరి ఈ సంఘ ఉజ్జీవ ఆశీర్వాద కూడికలో దైవజనుడిగా నేను తెలియజేస్తున్న మాట ఏంటి తెలుసా? ఆశీర్వాదం నీకు రావాలంటే నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకోవడం కాదు, నువ్వు ఇతరుల కోసం ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. ఏమండి? అంతేకాదండు, ఆశీర్వాదం పొందే మరొక మార్గం మీ సంఘంలో నాకు కనపడుతుంది ఏంటంటే,
అందరి కోసం నెలకొకరు ప్రేమ విందు ఏర్పాటు చేస్తున్నారు. చప్పులు కొడితే మేము పడుతుంది. హల్లెలూయా. మీ అయ్యగారు చెప్పిన మాట వినగలపడంగా నాకు చాలా సంతోషం వచ్చింది. నెలలు ఖాళీ లేవంట, ఇంకా వచ్చే సంవత్సరమేనా మిగిలిన వాళ్ళకి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎస్, ఏమండి, దేవుడిస్తే ఎవరైనా అలాగే ముందుకు వస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దేవుడిచ్చిన వారు ఎవరో ఏర్పాటు చేస్తారు అనుకోకుండా, ఆ సహోదరి ఎవరో కానీ ఉద్యోగం వస్తుంది, ఎవరైనా సరే ఖాళీ చేసి నాకు అవకాశం ఇవ్వాలన్నట్టుగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి. దేవునికి అసాధ్యమైంది లేదు కదా. అందుకని ఇక్కడ రాయబడిన మాట చూస్తే నోవాహు దేవుని ద్వారా కృప పొందాడు. కృప పొందిన నోవాహుతో దేవుడు మాట్లాడడం మొదలుపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. కనుక దేవుని కృప నోవాహు మీదకి రావడం, నోవాహుతో దేవుడు మాట్లాడడం జరిగినట్టుగా మనం చూస్తాం. కనుక ఏమన్నాడు దేవుడు 7వ అధ్యాయంలో మనం చూస్తే, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండడు చూచితిని అన్నాడు. అంటే కృప పొందిన నోవాహు, నీతిపరుడైన నోవాహు. 6:9 ఈ మాట రాయబడింది, నీతిపరుడు తన తరములో నిందారహితుడనయుండ. అంతేకాదు, దేవునితో కూడా నడిచినవాడు, లోకంతో నడిచినవాడు కాదు, పాపంలో నిలిచినవాడు కాదు, దేవునితో నడిచినవాడు. నోవాహులో ఉన్న ఉత్తమ లక్షణాలు మనం చూస్తే, దేవుని కృపను పొందడానికి ఇక్కడ కనబడుతున్న మాటలు ఏంటంటే, ఒకటి నీతిపరుడు, తన తరములో నిందారహితుడు, దేవునితో కూడా నడిచినవాడు. అందుకే దేవుడు అంటాడు, ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడు అయ్యుండుట చూచితిని. ఈ రాత్రి ఒక చిన్న మాట అనుకుందాం. దేవుడు మనల్ని కూడా చూస్తున్నాడు అనండి. ఎవరి కాళ్ళు అనుకోండి. ఎవరు చూస్తున్నారు? దేవుడు. ఎవరిని చూస్తున్నాడు? నన్ను అనుకోండి. ఎవరు చూస్తున్నారు? దేవుడు నన్ను చూస్తున్నాడు. ఎస్, దేవుడు నన్ను చూసినప్పుడు దేవునికి నా మీద కృప కలుగుతుందా, కోపం కలుగుతుందా? మీకు ఎలా తెలుసు అనుకుంటున్నారు? అంతే. నాకు దేవుడు, నా మీద దేవుడు కృప కలుగుతుంది ఆయన ఒళ్ళు మడిపోతుంది అక్కడ. దేవుని స్తోత్రం. ఎందుకనంటే, ఒకవేళ ఎప్పుడైనా వాక్యానుసారంగా జీవించకపోతే, నియమ నిబంధనల ప్రకారం నడవకపోతే, నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటూ కూడా దేవునికి అవమానం తెస్తుంటే, దేవునికి వచ్చేది కృప కాదు, ఏంటిది? కోపమే. బైబిల్ గ్రంథంలో మనం చూస్తానండి, యోనాను గురించి చూస్తే, యోనా బాబు నువ్వెవరు అయ్యా అని అడిగారు వాడవారు. అతడేం సాక్ష్యం చెప్పాడు తెలుసా? ఏమన్నాడు? భూమికిని ఆకాశమునకును సృష్టికర్తే, ఆ సముద్రముకు సృష్టికర్తే, ఆకాశం ముందున్న దేవుని యందు నేను భయభక్తులు గలవాడును అన్నాడు. మాటల్లో ఎంత పవర్ఫుల్ వాడాడంటే, నేను దేవుని యందు భయభక్తులు గలవాడిని. చాలా బాగుందన్నమాట. మరి అంత భయభక్తులు కలిగిన వాడు ఏం చేస్తున్నాడు? దేవుని సందు నుండి, మరి దేవుని సందు నుంచి పారిపోయేవాడు ఆ మాట అంటాక సరిపోతాడా? కనుక ఈ రాత్రి నేను చెప్తున్నాను, ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో దేవుడికి నన్ను చూసినప్పుడు ఆయనకు కృప కలుగుతుందని. లేదు, ఆయన ఎల్లప్పుడూ నేను చూస్తున్నాడు. మరి ఆయన చూపినప్పుడు ఆయన దృష్టిలో నువ్వు ఎలా కనపడుతున్నావు? యేసు నామములో ఆయన దృష్టికి మనమందరము ప్రియులుగా కనపడదుముగాక, ఇష్టలుగా ఉందముగాక. కృప పొందిన నోవాహును గురించి ఈరోజు మనం చదువుతున్నాం. ఈ నోవాహు దేవుని కృపను పొందాడు కనుక దేవుడు భయంకరమైన విపత్తులో కాపాడడానికి ఒక రక్షణ ప్రణాళికను ఏర్పాటు చేశాడు. నీవు దైవ చిత్తానుసారంగా జీవిస్తే, వాక్య క్రమంలో జీవిస్తే, పరిస్థితులు ఎలాగున్నా, ప్రజలు ఎలాగున్నా, దేవుడు నీకు భద్రతనిచ్చుటకు సమర్థుడని చెప్పడానికి సంతోషిస్తున్నాను. దేవుని స్తోత్రం. కీర్తనగాడు ఒక మాట చెప్పాడు, అదేంటంటే, నా ప్రక్కన 1000 మంది పడినను, కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము దేవుని స్తోత్రం. మనము దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తుంటే
కృప మనల్ని ఆవరిస్తుంది. కనుక మనకు ఏ అపాయం రాకుండా కాపాడుటకైనా సమర్థుడే. కనుక జలప్రళయముతో అప్పటి ప్రజలందరినీ నాశనం చేయాలనుకున్న దేవుడు నోవాహు మీద కృప చూపించి ఒక ప్రణాళిక తెలియజేశాడు. ఏమన్నాడైనా 6:13 చూడండి. దేవుడు నోవాహుతో, సమస్త శరీరాల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము. ఎంత బాధాకరమైన విషయం. సృజించిన దేవుడే నశింపజేస్తానని ఎందుకు అనాల్సి వస్తుందంటే, సృష్టికర్త అయిన దేవుడిని బాధించేటట్టు తయారయ్యారు వాళ్ళు. మీలో కొంతమంది అప్పుడప్పుడు పిల్లల్ని కసుకుని ఉండొచ్చు, తిట్టుకుని ఉండొచ్చు. నా కడుపుని ఎలా పుట్టేవారు నువ్వు అని కొంతమంది తిడతారు. ఎందుకంటే తల్లిదండ్రులు చూపించే ఆప్యాయత, అనురాగం వేరు, వాళ్ళేమో ఇష్టం వచ్చినట్టు జీవిస్తారు. ఒక్కోసారి ఏమంటే పిల్లల్ని పట్టుకుని పశువుల్లాగా తిట్టేవాళ్ళు కూడా ఉంటారు. అవునా కదా? గాడిదని గిడి అంటారు. అనకూడదు అసలు. మన దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకనంటే దేవుడు మనల్ని మనుషులుగానే పుట్టించాడు కదా. పొరపాటును కూడా కోపం వచ్చినప్పుడు మీ పిల్లల్ని తిట్టమాకండి. ఇదే విచిత్రం అనండి. సింహం అన్నారు అనుకోండి, అతిశయపడతాం. అరే ఆడు సింహరా అంటే, ఆడు కుక్క అంటే రెండు పశువులే కదా. సింహం అంటేనేమో అతిశయం, కుక్క అంటే తిట్టినట్ట, సింహం అంటే పొగిడినట్ట. ఎవడు చెప్పాడు? మనం అనుకుంటున్నాం అంతే. సింహం అంటే పొగిడేయడము అనుకుంటున్నాం. కుక్క అంటే అసలు నన్ను అడిగితే మనిషివి రా నువ్వు అనాలంతే. దేవుని స్తోత్రం. నువ్వు మామూలు మనిషివి కాదురా. అది ఏమనాలి? యు ఆర్ స్పెషల్. నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి. నువ్వు అందరిలాంటి వాడు కానే కావు. కనుక దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా సృజించాడు. కాబట్టి ప్రత్యేకమైన జీవితాన్ని కూడా మనం జీవించే వారిగా ఉండాలి. ఎవరు ఎలాగున్నా నాకు అనవసరం, నేను మాత్రం దేవునితో నడుస్తాను, నీతిమంతునిగా జీవిస్తాను, దేవుని కృపను వ్యర్థం చేసుకోను. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ జల ప్రళయం ద్వారా అందరిని నాశనం చేయాలనుకున్నప్పుడు దేవుని చేత కృప పొందిన నోవాహు పట్ల ఒక రక్షణ ప్రణాళికను వెల్లడి చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఏమన్నాడైనా? నీ ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకోమని చెప్పినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే మన ఇంటి వారి కొరకు మనం ఏం చేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించాలి. దేవుడు నీకు కృప చూపించింది ఎందుకు తెలుసా? నీ ఇంటి వారి రక్షణ కొరకు నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి. దేవుని స్తోత్రం. అంతేగాని కొంతమంది నేను రక్షణ పొందేశానండి, ఇక వాళ్ళు చెప్పినా రారండి. కొంతమంది బలమైన విశ్వాసం ఉన్నాడు. ఒకసారి సహోదరిని అడిగాను, అమ్మా మీ శ్రీవారు మందిరానికి ఆయన వస్తాడనుకుంటున్నారండి. ఏమో, నాకైతే అలాంటి నమ్మకాలేమి బే. ఆయన మారే రకం. ఏ రకం? మారే రకం కాదంట. ఎవరన్నారన్నమాట? నేను అన్నాను, అమ్మా ఎప్పుడో మారిపోయాడమ్మా, నీ విశ్వాసం వల్ల మారతలేదమ్మా అన్నా. దేవుని స్తోత్రం. ఆమె అంటుంది ఏమని? మారడండి. దయచేసి ఎప్పుడు వ్యతిరేక పదాలు పలకమాకండి, నెగిటివ్ వర్డ్స్ రాకూడదు. దేవుడు మార్చలేని వ్యక్తి అంటే ఎవరు ఉన్నారా? కృపను వ్యర్థం చేసుకోవద్దు అంటున్న పౌలు గారే సౌలుగా ఉన్న దినాలలో దేవుని కృపను పొందుకున్నాడు. దేవుని స్తోత్రం. అతడు ఎంత భయంకరుడంటే ఆయన అంటాడు, నేను హింసకుడును, దోషకుడును, హానికరుడైన నన్ను తన పరిచర్యకు ఎన్నుకున్నాడు ఆయన అని చక్కని మాట పాడుతాడండి. నిజమే, దేవునికి అసాధ్యమైంది లేనే. మనం అనుకుంటాం, కొంతమందిని చూసి ఆడు చచ్చినా మారడం, చచ్చిపోయినాక మారుతాడు ఎవడన్నా, ఊరికే మనం అంటాం అంతే. నేను అంటాను అలాంటి వాడు బతికుండగానే మారతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎస్, దేవునికి అసాధ్యమైంది లేనే లేదు. ఇంకో చిన్న మాట అడుగుతాను, అసలు నువ్వు మారతావని నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా?
ఇక్కడున్న వారు అడుగుతున్నా, ఎవ్వరూ అనుకోలేదు, అంతే. దేవుడు మార్చాడంతే. దేవుడు ఇక్కడికి తీసుకొచ్చాడంతే. మీలో ఒక్కొక్కరు సాక్ష్యం చెప్పమంటే చెప్తారు, అయ్యా నేను యేసు ప్రభు అంటే ఇష్టపడే వ్యక్తిని కాదయ్యా, అసలు అంతకుముందు తిట్టాను కూడా అని చెప్పేవాళ్ళు ఉంటారు. మరి ఇప్పుడు స్తోత్రం స్తోత్రం అని బోరేస్తున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఎవరైనా తిడుతుంటే అతి త్వరలో వాళ్ళు కూడా రక్షణ పొందుదురు గాక. హల్లెలూయా. ఏమంటే రక్షణ పొందుతారు, వాళ్ళకి టైం దగ్గరికి వచ్చిందని చెప్పాలంటే నేను అంటాను, ఎవరు ఎక్కువ తిడుతున్నారో వాళ్ళకి టైం దగ్గర దేనికోసం, అంతే, అంతకంటే ఏం లేదు. దేని వస్తుంది చెప్పండి. ఎవరైతే అలా వ్యవహరిస్తున్నారో దేవుడు ఎంత మంచోడు తెలుసా, తెలియక వీళ్ళు చేస్తున్నారు కాబట్టి నేనేంటో తెలియచేయాలని రక్షణలోనికి నడిపించి వారి ద్వారానే అనేకులను రక్షించడానికి ఆయన ఒక మార్గం ఏర్పాటు చేస్తాడు. దేవుని స్తోత్రం. నోవాహు జీవితాన్ని మనం చూస్తే ఎంత ఆదర్శంగా ఉందంటే, తాను, తన భార్య, తన ముగ్గురు కోడళ్ళు వీరు దేవుడు చెప్పిన మాట ప్రకారం చేసినట్టుగా మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ మాట చెప్పారు. చూడండి, నోవాహును గురించి ఏమని రాయబడి ఉందంటే, నోవాహును గురించి అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చక్కని మాట, భక్తుల మాట పలకబడింది. 7వ వచనం, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడును. అదండి, దేవుని స్తోత్రం. ఇక్కడ ఇంకొక మాట యాడ్ అయింది. అదేంటో తెలుసా, నోవాహు అంట భయభక్తులు గలవాడై. నోవాహు కృప పొందాడు, నోవాహు నీతిమంతుడు, నోవాహు దేవునితో నడిచిన వాడు. ఇక్కడ ఇంకో మాట ఏం రాయబడిందంటే, నిందారహితుడు, అంతేకాదు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఈ నోవాహు తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధం చేశాడు. దేవుడు నోవాహుతో అన్నాడు, నోవాహు ఒక వాడను కట్టు అన్నాడు. ఏం కట్టాలి? అంతవరకు ఎవడు వాడగట్ల, వాడిని ఎలా కట్టాలో కూడా ఎవడికి తెలియదు. దేవుడే ఒక చక్కని నమూనా చూపించాడు. ఎవడే ఆ వాడని ఎలా కట్టాలో, ఏ చెక్కతో కట్టాలో, ఎన్ని అంతస్తులుగా కట్టాలో, ఎక్కడ కిటికీ పెట్టాలో, ఎక్కడ గుమ్మం పెట్టాలో, మొత్తం డిజైన్ అంతా ఎవరిదే? దేవుడిదే. దేవుడు చూపించినట్టుగా చక్కని మాట కనబడుతుంది. 6:22 నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తును. దేవుని స్తోత్రం. ఏం చేశాడు నోవాహు ఏం చేశాడు? నోవాహు ఏం చేశాడు? అట్లు. ఏమట్లు? ఆ ఒక్క మాట చదివామంటే మనకి అట్లే గుర్తొస్తాయి. అందుకని ఎప్పుడు ఒక వచనం చదవకూడదు, పూర్తిగా చదవాలి. ఒక ఆయన ఇలాగే చదివాడంట, ఒక్క వచనం చదివి, ఏంటిది? నోవాహు అట్లు చేసెను. ప్రియ సహోదరి సహోదరులారా, ఏం చేశాడు నోవాహు? కృప పొందిన వారందరూ ఖచ్చితంగా అట్లు చేయాలా? అట్లు చేయాలి. అట్లని ఉన్నాయి కానీ అది ఏ అట్లో రాయబడలేదు. చాలామంది తెలియకుండా ఏదో ఒకటి చెప్పేద్దాం అనుకుంటారు. అట్లు చేసాను అంటే దేవుడు ఏం చెప్పాడో అది చేయాలంతే. దేని సూచన చెప్పండి. మనకు తోచినట్లు కాదు, దేవుడు చెప్పినట్లు. దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయగలిగితే నిజంగా మన కుటుంబాలు దీవించబడతాయి. ఈ రోజున కొన్ని కుటుంబాల్లో క్షేమం లేకపోవడానికి, ఏమైనా ఆశీర్వాదం లేకపోవడానికి, శాంతి సమాధానం లేకపోవడానికి కారణం ఏంటి తెలుసా? బాప్తిసం పొంది కూడా, మందిరానికి వస్తూ కూడా, వాక్యాన్ని వింటూ కూడా, ఇంకా కొంతమంది వాక్యానికి అవిధేయత చూపించడం ద్వారా ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నారు. ఒక వ్యక్తి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడంటండి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన వ్యక్తి ఏం చేయాలి? డాక్టర్ గారు చెప్పినట్టు చేయాలా అక్కర్లేదా? చేయాలి కదా. డాక్టర్ గారు ఏం చెప్తారు? ట్యాబ్లెట్లు ఇచ్చినప్పుడు కొన్ని, బాబు ఇది పరగడుపున వేసుకోవాలంటాడు, అప్పుడే వేసుకోవాలి. టిఫిన్ చేసినాక వేసుకోవాలంటాడు, అప్పుడే వేసుకోవాలి. భోజనానికి ముందు అంటాడు,
మధ్యాహ్నం వేసుకుంటాడు. రాత్రి పడుకునే ముందు ఆయన చెప్పినట్లు చేస్తే రోగం పోతుంది, మనం ఇష్టం చేస్తే ప్రాణం పోతుంది. అంతే అనండి ఒకసారి. డాక్టర్ చెప్పినట్టు చేస్తే రోగం పోద్ది, మన ఇష్టం వచ్చినట్టు చేస్తే ప్రాణమే పోద్ది. అది కాబట్టి డాక్టర్ గారు తప్పు కాదు ప్రాణం పోవడానికి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూడా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే పోయేది ప్రాణమే. కనుక ఈ రాత్రి చెప్తున్నాను, కొంతమంది దేవుని దగ్గరికి వచ్చి కూడా దేవుడు చెప్పినట్టు చేయకుండా వారికి నచ్చినట్టు చేసి శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు, ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నారు. చక్కని సాక్ష్యం నేను దైవజనుడి ద్వారా మిమ్మల్ని గురించి విన్నాను. మీలో చాలామంది చాలా చక్కగా దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకత్వాన్ని చూపిస్తున్నారని విని సంతోషించాను. చప్పలు కొడితే నమ్మకపరచండి. హల్లెలూయా. కొంతమంది అండి ప్రార్థన చేయమంటే గంట ప్రార్థన చేస్తారండి. కన్నీళ్ళు కార్చి కూడా ప్రార్థన చేస్తారు. వాక్యం ఆదికాండం నుంచి ప్రకటన దాకా తెలుసండి అని చెప్తారు. అన్నీ బాగానే ఉంటాయి, దేవునికి ఇవ్వాలనేటప్పటికి మాత్రం అక్కడ వాక్యం అంటారు కొంతమంది. కాబట్టి మీది చిన్న సంఘమే కావచ్చు, కానీ వాక్యానుసారంగా ప్రవర్తిస్తున్నారని విని సంతోషిస్తున్నారు. దేవుని స్తోత్రం. ఎన్ని వందల మంది ఉన్నారు కాదు, దేవుని మాట వినేవాళ్ళు ఎంతమంది ఉన్నారనేదే ముఖ్యం. దేవుని స్తోత్రం. నోవాహు దినాల్లో ఎంతో మంది ఉన్నారు, కానీ దేవుని మాట విన్నవాళ్ళు 8 మందే. ఆ 8 మందిని దేవుడు కాపాడుకోవడానికి ఇష్టత కలిగిన వాడై నోవాహును ఆజ్ఞాపించాడు. ఏమని? నీ ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకోమన్నాడు. అయితే ఇంకో చిన్న మాట, ఒకవేళ దేవుడు చెప్పిన తర్వాత కూడా నోవాహు విని కూడా ఓడను సిద్ధం చేయకపోతే ఏమయ్యేది? కాపాడబడేవాడా? అది అంటే కృప పొందిన నోవాహు దేవుడు చెప్పినట్లు చేశాడు. ఈ రాత్రి నేను అదే చెప్తున్నాను, కృప పొందిన మనం కూడా దేవుడు మనతో ఏది చెప్తే అది చెయ్యాలి. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి తల్లి అయిన మరియ వచ్చింది. అయ్యా, వీరికి త్రాగుటకు ద్రాక్షారసం లేదు అంది. అప్పుడు యేసు ప్రభు ఆమెను చూచి, అమ్మా నాతో నీకేమి, నా సమయం ఇంకా రాలేదు అన్నాడు. అప్పుడు యేసు ప్రభు మీద సీరియస్ అయింది ఆమె. మనమైతే అవునులే అంటావులే, పెద్దోడు అయిపోయారు నువ్వు, నాతో నీకేంట ఏంటి మళ్ళీ? మనం ఎంత ఎలాంటి వాళ్ళు అంటే తిట్టిన వాళ్ళు మళ్ళా కావాలని మళ్ళీ ఇంకోసారి ఊరి నాయనా నిజమా? మీరు చూడండి, మంచి మాట చెప్పినప్పుడు సరిగ్గా ఏమన్నా ఇంకోసారి అన్నాడానో, తిట్టిన వాళ్ళు మాత్రం ఏమన్నా ఇంకోసారి పోనీ వాళ్ళు ఇంకోసారి అనిపించుకుని మనం ఏమైనా వదిలిపెడతామంటే వాళ్ళు మనల్ని తిట్టేటప్పుడు వాళ్ళు తప్ప ఇంకెవరు ఉండరు. కానీ బ్రదరో ఏమన్నారు తెలుసా? ఈయనకి చెప్తాం, ఆయనకి చెప్తాం అన్నవాడు ఒకసారి అంటాడు, కావాలని ఇంకోసారి అనిపించుకున్నావు నువ్వు, అందరి దగ్గరికి వెళ్ళి నువ్వే చెప్పుకున్నావు. పరువు తీసుకుంది ఎవరు? అర్థందండి? దయచేసి ఎవరిని తిడితే అసలు ఎన్నట్టే ఉండను. దేవుని స్తోత్రం. అంతేగాని ఇంకోసారి తిట్టు అనమాక, ఏమన్నావు అనమాక. కానీ యేసు ప్రభు వారి తల్లి ఏమండి సైలెంట్గా, అమ్మా నాతో నీకేమి అంటే అది అగౌరవమైన మాట కాదు. దాని అర్థం ఏంటంటే నాకు సమయం వస్తుంది, అప్పుడు నేను కార్యం చేస్తానని దాని అర్థం. అందుకని యేసు ప్రభు వారి తల్లి ఏం చేసింది తెలుసా? పరిచారకులను చూసి పిలిచి, ఇదిగో ఆయన మీతో చెప్పినది చేయండి అందంతే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు పరిచారకులు వచ్చారు, యేసు ప్రభు వారు ఏం చెప్తారా అని చూస్తున్నారు అన్నమాట. ఇక చెప్పక తప్పలేదు ఆయనకి. చూశాడు ఆయన, వాళ్ళు ఏమో జాగ్రత్తగా చూస్తున్నారు, ఏం చెప్తాడా అని చూస్తుంటే యేసు ప్రభు అన్నారు కదా, ఆ రాతి బాణలను నీళ్లతో నింపండి అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళు ఎంత మంచి వాళ్ళు తెలుసా? సగం వేసి వచ్చేసేలా. మనం ఏదన్నా చెప్తే పని చేసినట్టు ఉంటుంది, చేయనట్టు ఉంటుంది. సగం నింపలేదు వాళ్ళు,
అంచుల మట్టుకు నింపిరి. దేవుని స్తోత్రం. దీని అర్థం ఏంటంటే దేవుని మాట నీవు సంపూర్ణంగా చెయ్యాలి, సగం కాదు. సంపూర్ణంగా చేసిన వారి జీవితంలో సంతోషం కలుగుతుంది అనండి. సంపూర్ణంగా చేసిన వారి జీవితంలోనే సంతోషం కలుగుతుంది. చేశాను అంటాం కాదు, ఆ సంపూర్ణంగా నువ్వు గనక చేయగలిగితే ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం వచ్చి తీరుతుంది. అంచుల మట్టుకు నింపారంట. వచ్చి మళ్ళా యేసుప్రభు దగ్గర నుంచున్నారు. యేసుప్రభు ఏం చేశారంటే ఇప్పుడు వీటిని ముంచి విందు ప్రధాని ఎదుగు తీసుకెళ్ళమన్నాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరి దగ్గర తీసుకెళ్ళాలి? ముంచి నాకు ఇవ్వండి అన్నాడా? కొంచెం మీరు తాగి చూడండి అన్నాడా? అబ్బే, ఇందాక మీ అయ్యగారు చెప్తుంటే భలే సంతోషం అయిపోయింది. పచ్చడి టేస్టు, ఇంకేంటి సాంబార్ టేస్టు, అమ్మమ్మమ్మమ్మ నేను ఇంకా చూస్తా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్తే ఏమర్థమవుతుందండి? ఎంతనా అసలు ఏం బాగుందండి అంటే ఏం బాగుంది, తిన్నోడు అంటే ఏం బాగుంది అంటాడు. అదే కనుక పెట్టామనుకోండి, అబ్బా నువ్వు చెప్పింది తక్కువ, దీని టేస్ట్ ఇంకా ఎక్కువ. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక యేసు ప్రభువు వారు చెప్పినట్లు వాళ్ళు డైరెక్ట్గా ఎవరి దగ్గర తీసుకెళ్ళారంటే విందు ప్రధాని ఎదుగు తీసుకెళ్లారంట. ఆ విందు ప్రధాని తాగి అంటాడు పెళ్ళికొడుకేడు అన్నాడంట. పెళ్ళికొడుకేడు అనేటప్పటికి పెళ్ళికొడుకు కంగారు పడ్డాడు. ఎందుకో తెలుసండి, కొంతమంది అందరు పెళ్ళిళ్ళకి వెళ్తారా, ఎంత బాగా చేసినా ఏదో ఒక వంక పెడతారు. ఈడు అలాంటివాడేమాట, ఈ టైపు. ఎక్కడికి వెళ్ళినా ఇదేంట్రా, ఇది పెళ్ళి అంటే ఇదేంట్రా, నా పెళ్ళిలో చూడాలి అని మొత్తం అంతా కబుర్లు చెప్పుకొచ్చాడంట. ఆడిపిల్లలోనే లోటు వచ్చింది. ఆడిపిల్లలోనే ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసాన్ని గురించి బైబిల్ చెప్తున్న మాట, నరుల హృదయానికి సంతోషాన్ని ఇచ్చే ద్రాక్షరసం. అంటే దీని అర్థం ఏంటంటే పెళ్లిలో సంతోషం లేదు. ఈ రోజున నీ కుటుంబంలో సంతోషం లేదేమో, సమాధానం లేదేమో, నెమ్మది లేదేమో. అందరూ ఉన్నారు, అన్నీ ఉన్నాయి, కానీ సంతోషం లేదేమో. ఈ రాత్రి నీవు కోల్పోయిన దాన్ని దేవుడికి ఇవ్వడానికి ఈ స్థలానికి తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం. నీవు పోగొట్టుకున్న దాన్ని తిరిగి నీకు ఇవ్వడానికే ప్రభు ఈ స్థలానికి తీసుకొచ్చాడు. నీవు దేవుని కృపకు పాత్రుడు అయ్యావు, కృపకు పాత్రురాలేవు కాబట్టి ఇక్కడ దాకా వచ్చావు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, యేసు ప్రభు మాట ఎప్పుడైతే వారు విన్నారో నీళ్ళు ఏమని అంట, నీళ్లు ద్రాక్షారసంగా మారిపోయినాయి. దేవుని స్తోత్రం చెప్పండి. రంగు లేని నీళ్లకు రంగు వచ్చింది, రుచి లేని నీళ్లకు రుచి వచ్చింది, వాసన లేని నీళ్లకు వాసన వచ్చింది, విలువ లేని నీళ్లకు విలువ వచ్చింది. దేవుని స్తోత్రం. అంతేకాదండి, దాని పేరు కూడా మారిపోయింది. దేవుని స్తోత్రం. నీరు కాదు ఇది, ఏంటిది? దేవుని స్తోత్రం. నువ్వు దేవుని మాట వినాలే కానీ దేవుడు అలాంటి గొప్ప కార్యం చేస్తాడు. కనుక కృప పొంది ప్రభువు చెప్పినట్లు చేస్తే దేవుడు నీ జీవితాన్ని అనేకులకు ఆదర్శంగా మార్చేస్తాడు. దేవుని స్తోత్రం. కనుక దయచేసి దేవుని బిడ్డలారా, కృప పొందిన వారులారా, కృపను వ్యర్థం చేసుకోవద్దని దైవజనుడిగా బ్రతిమలాడుతున్నాను. నోవాహు కృప పొందాడు. కృప పొందిన నోవాహుతో దేవుడు మాట్లాడుతూ నీ ఇంటి వారి రక్షణ కొరకు వాడను కట్టుకోమంటే కట్టాడా లేదా? తాను, తన భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు, వీళ్ళ పని ఏంటి అంటే వాడగట్టడమే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మిగిలిన వాళ్ళు అందరూ అంటున్నారు మీకు పని పాటలేదా? ఎందుకు లేదు? మరేంటి? ఇదే మా పని. దేవుని స్తోత్రం చెప్పండి అనండి. ఇదే మా పని. కొంతమంది మీరు కూడా చర్చికి వస్తున్నారు అనుకోండి, ప్రార్థన, ఇక మీకేం పని లేదా? అప్పుడు అనాలి, అవును ఇదే మా పని. దేవుని స్తోత్రం. ఏంటా పని? ఆరాధించడం. దేవుని స్తోత్రం. స్తుతించడం. దేవుడు మానవును సృజించింది స్తుతించుట కొరకే అనే సంగతి మర్చిపోకూడదు. స్తుతించుట కొరకు సృజించబడిన వారము అనండి. అంతే. దేనికోసం దేవుడు మనల్ని పుట్టించాడు? అంతే, ఇంకేం కాదు. ఈ లోకంలో ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపోతాం. ఏమండి, దేవుడు మనల్ని పుట్టించింది, దేవుడు మనల్ని బ్రతికిస్తుంది ఆయనను స్తుతించుట కొరకే. అందుకే ఇందాక పాట పాడేమేమని, స్తుతి పాడుటకే
బ్రతికించిన జీవనదాతవు, స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనై. ఇన్నాళ్ళుగా నన్ను తల్లి వలే నాను, ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా, నీ ప్రేమ నాపై యేసయ్యా జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా, నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును గణపరతును, నిన్నే ఆరాధించి. హల్లెలూయా. నెంబర్ 1, కృప పొందిన నోవాహు. కృప పొందిన నోవాహు దేవుడు చెప్పినట్లు చేశాడు. తన ఇంటి వారి రక్షణ కొరకు వాడను నిర్మించుకున్నాడు. ఆ తర్వాత వాడలోనికి వెళ్ళండి అంటే, ఇప్పుడు ఇంకో మాట చెప్తాను, వాడ కట్టుకున్నాడు, వాడలోకి వెళ్ళండి అన్నాడు దేవుడు. వెళ్ళాలక్కర్లేదా? కొంతమంది గుడి కట్టుకుంటారు కానీ గుడిలోకి రారు. మందిరం ఎవరు కట్టారనుకుంటున్నారు? కడితే సరిపోదు, ఏం చేయాలి? అంతే కదా. కొంతమంది చాలా మంచోళ్ళు అండి, దేవుని కోసం ఏదైనా చేస్తారు కానీ ఆరాధనకు మాత్రం రారు. అర్థమైందా? దేవుని కోసం ఏమైనా కానీ ఆరాధనకి. యేసు నామములో ప్రతి కుటుంబము ఈ స్థలములో ఆరాధించేవారుగా ఉందరుగాక. నోవాహు భార్య, నోవాహు 3 కుమారులు, నోవాహు 3 కోడళ్ళు ఎలాగున వాడలో ప్రవేశించారో అలాగున మందిరంలోనికి వచ్చి మీరు ఆరాధించుదురుగాక. హల్లెలూయా. కాబట్టి కృప పొందిన నోవాహు కృపను వ్యర్థం చేసుకోలేదు, దేవుడు చెప్పినట్లు జీవించాడు. బైబిల్ గ్రంథంలో మరొక వ్యక్తిని గురించి మనం చూడొచ్చు. ఆయన ఎవరై అంటే ఇశ్రాయేలు ప్రజలకు తొలి రాజు. ఎవరండి? ఇశ్రాయేలు ప్రజలకు మొదటి రాజు ఎవరైనా? సౌలు. సౌలు గురించి దేవుడు ఒక మాట చెప్పాడు దావీదుతో. ఏం చెప్పాడు? 7వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 13 నుంచి చదువుతున్నాం చూడండి. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరిచెదను, నేను అతనికి తండ్రినయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండును. అతడు పాపం చేసిన యెడల నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతన్ని శిక్షింతును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. చప్పలు కూడా దేనమైపరచండి. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాటలో చూస్తే కృప పొంది కృపను కోల్పోయిన వాడు సౌలు అనండి. కృప పొంది ఆ రోజుల్లో దేవుడే వారికి రాజుగా ఉన్నాడు. కానీ ఈ ప్రజలు ఏం చేశారో తెలుసా? అందరికీ రాజు ఉన్నాడు, మనకే రాజు లేడు. కాబట్టి మా ముందు నడుచున్నట్లు మాకు రాజు కావాలి అని అడిగితే సమూయేలు చాలా బాధపడ్డాడు. ఏం తక్కువైంది మీకు? దేవుడే మీకు రాజుగా ఉన్నాడు కదా అంటే, అబ్బే కాదు, ఇతర మనుషులకు రాజు ఎలాగున్నాడో మాకు కూడా అలాగే. అప్పుడు దేవుడు సమూయేలు ద్వారా చెప్పించాడు, రాజు ఎలా ఉంటాడో, వారి కుటుంబాల్లో ఉన్న వ్యక్తుల్ని ఎలాగో మలుచుకుంటాడో, వారిని ఎలా ఉపయోగించుకుంటాడో చెప్పినా వాళ్ళు అబ్బే మాకు రాజు కావాలన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలు 12 గోత్రాలలో కనిష్ట గోత్రం బెన్యామీను గోత్రం. ఆ గోత్రంలో వాడైన సౌలును దేవుడు కోరుకున్నాడు. దేవుని స్తోత్రం. అంటే తనకంటే 11 గోత్రాల వారు గొప్పవారుగా ఉండగా
దేవుని కృప ఎవరి మీదకి వచ్చింది? సౌలు మీదకి వచ్చింది. బెన్యామీను గోత్రికుడైన ఈ రాత్రి ఒకసారి అనుకుందాం, మనకంటే శ్రేష్ఠులు ఎంతో మంది ఉన్నారు. ఎందుకో దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. అవునా కదా? మనకంటే గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారండి. దేవుడు ఆయనను ఆరాధించడానికి, ఇలాగ ఆయన సందులో చేరి స్తుతించడానికి మనకు చక్కని అవకాశం ఇచ్చాడు. ఒక్కోసారి నేను ఎవరైనా బలహీనలు ఎవరైనా హాస్పిటల్లో ఉంటే చూడడానికి వెళ్ళినప్పుడు హాస్పిటల్ పరిస్థితి చూసినప్పుడు ఎంత బాధ వేస్తుందంటే, అక్కడున్న పేషెంట్లను చూస్తుంటే, పేషెంట్ల దగ్గర ఉన్న రక్త సంబంధాలు చూస్తుంటే ఎంత బాధ వేస్తుందంటే, పేషెంట్ ఏమో ఐసీయూలో ఉంటారు, వీళ్ళేమో బయట ఏమంటే వరండాలోనూ బయట ఎక్కడ ఉండాలి తప్ప లోనకి. హాస్పిటల్లో ఒక రకంగా చూస్తే పేషెంట్ బాగానే ఉంటాడు, పేషెంట్ దగ్గర ఉన్నవాళ్ళు పేషెంట్ అయిపోతారు. పేషెంట్ దగ్గర ఉన్నవాళ్ళు పేషెంట్ అవుతారు. కొన్నిసార్లు పేషెంట్కి వెళ్ళిన వాళ్ళు బాగుపడతారు, లేకపోతే స్తోత్రం. కాబట్టి ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే, దేవుని కృప. తనకంటే 11 గొప్ప గోత్రాలు ఉన్న దేవుడు కనిష్ట గోత్రమైన బెన్యామీను గోత్రంలో సౌలుని దేవుడు ఏర్పరచుకున్నాడు. అలాగే ఈరోజు మనల్ని కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుని స్తోత్రం. అయితే సౌలు దేవుని కృపను కోల్పోయాడట. ఎలా అంటే, కొంతకాలం దేవుని మాట విన్నాడు, తర్వాత దేవుని మాట కానీ దైవజనుడి మాట కానీ వింటం మానేశాడు. కొంతమంది గురించి నేను చూస్తూ ఉంటాను అక్కడక్కడ. రక్షణ పొందిన తొలి దినాల్లో దేవుడు అంటే ఎంత ప్రేమో, దైవజనుడు అంటే ఎంత ఆప్యాయతో, అబ్బో అసలు మా అయ్యగారండి, అసలు దేవుడి తర్వాత ఎవరో, దేవుడి తర్వాత దేవుడు, చాలా బాగుంటుంది సాక్ష్యం. కొంతకాలానికి ఒక ఆయన అన్నాడంట, ఏమని తెలుసా, కాస్త ప్రార్థన నేర్చుకున్నాడంట, 2-3 పాటలు వచ్చినాయంట, వాక్యం కూడా కాస్త చదువుతున్నాడంట. ఇప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, అయ్యా మా అయ్యగారు ప్రార్థన చేస్తాడో లేదో తెలియదు కానీ నేను మాత్రం గంటసేపు, ఇప్పుడు ఏం చెప్పచ్చు, నేను గంటసేపు ప్రార్థన చేస్తానని చెప్పు డైరెక్ట్గా. దానికి మళ్ళీ లింక్ ఎక్కడా అంటే అప్పటికే కొమ్ములు వచ్చేసినాయి అనమాట. అంతేగా, అంటే దైవజనుడి మీద గౌరవం పోయింది. ఒకప్పుడు దైవజనుడు ప్రార్థన చేయకుండా ఏది ప్రారంభించిన వాళ్ళు, ఆ దైవజనుడు ప్రార్థనే మాకు ఆశీర్వాదం అని చెప్పిన వాళ్ళు, అయ్యా నీ ప్రార్థన వలన మేము ఈ స్థాయి దాకా వచ్చామన్న వాళ్ళు, ఇప్పుడు ఆయన చేసేదండి ప్రార్థన మాకు రాదా ఏంటి అను నిర్లక్ష్యం ప్రమాదానికి కారణం. నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం. కాబట్టి అది మంచిది కాదు. సౌలు దేవుని మాట దైవజనుడి మాట విన్న రోజులు ఉన్నాయి. అటు తర్వాత దేవుని మీద నుంచి, దైవజనుడి మీద నుంచి ప్రజల మీదకి మనసు మారిపోయింది. ఇక దేవుని మాట వింటాం మానేశాడు. అంతేకాదు దైవజనుడి మాట కూడా వింటాం మానేశాడు. మరి ఏం చేస్తున్నాడు? మనుషుల మాట వినడానికి ఇష్టపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ రోజున నీ దృష్టిలో దేవుడికి స్థానం ఎక్కడుంది, దైవజనుడికి స్థానం ఎక్కడుంది అనేది ఒకసారి పరిశీలన చేసుకోవాలి. నిజంగానండి, సౌలు తన జీవితంలో దేవుని మాట వినకపోవడం వల్ల, దైవజనుడి మాట వినకపోవడం వల్ల ఎంత నష్టపోయాడంటే చూడండి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట కనబడుతుంది. 1 సమూయేలు గ్రంథంలో చూస్తే దేవుడంట అతనిని ఎంత కాలం రాజుగా ఉంచాలని కోరుకున్నాడో 1 సమూయేలు గ్రంథంలో మనం చూస్తే అక్కడ చక్కని మాట కనబడుతుంది. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనం. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసిదివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు
యెహోవా తలంచియుండెను, అయితే నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల యొక్కను కనుగొన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దానిని నువ్వు గైకొనకపోతేవి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా. ఎంత బాధాకరమైన విషయం. సౌలును దేవుడు కోరుకున్నాడు. సౌలు పట్ల దేవునికి ఒక ఆలోచన ఉంది. సౌలుకి అంటే సౌలు కృప పొందాడు, కానీ కృతజ్ఞతను కోల్పోయాడు. ఏం కోల్పోయాడు అంటే కృప పొందిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా కృతజ్ఞత ఉండాలి. ఏముండాలి? కృతజ్ఞత. నువ్వు ప్రభు దగ్గరికి ఎలా వచ్చావు? నీ కష్టకాలంలో దైవజనుడు నీ కొరకల కన్నీరు కార్చాడు. నీ శ్రమలలో దైవజనుడు సంఘం నీకు ఎలా సహాయం చేశారు? ఇవి మర్చిపోకూడదండి, అస్సలు మర్చిపోకూడదు. ఈయన మర్చిపోయాడు. మర్చిపోవడం మాత్రం కాదు, ఇక్కడ దేవుడు వాడిన పదం చూస్తే నాకు ఎంత బాధేసిందంటే, సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచియుండెను. ఇశ్రాయేలు మీద ఆయన రాజ్యం అంటే ఎంతకాలం? సదాకాలం రాజుగా ఉండవలసిన వాడు. తను, తన పిల్లలు, పిల్లల పిల్లల పిల్లలు రాజుగా ఉండవలసిన స్థాయిని కేవలం కృపను వ్యర్థం చేసుకోవడం వల్ల కోల్పోయాడు. అంతే. అతడు కోల్పోవడం వల్ల ఈ కృప దావీదు మీదకి వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సౌలు కోల్పోయాడు, దావీదు పొందుకున్నాడు. దేవుని స్తోత్రం. దావీదు వ్యర్థం చేసుకోలేదండి. అందుకని దేవుడు అంటాడు కదా సమూయేలు ప్రవక్త ద్వారా, ఏం చెప్పాడు అంటే, నువ్వు ఏం చేయాలంట? ఇందా చదువుకున్నాం కదా, ఒక చక్కని మాట భక్తుడు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటాం. 2వ సమూయేలు గ్రంథంలో ఏమని చదువుకున్నాం? 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప, అంటే సౌలుకు కృప దూరం అయిపోయింది. కనుక ఈ రాత్రి దైవజనుడిగా నేను చెప్తానమాట, మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దు. కృప పొందిన నోవహు దేవుడు చెప్పినట్లు చేశాడు. కృప పొందిన మనం కృతజ్ఞత కలిగి కూడా ఉండాలి. కృతజ్ఞత లేకపోవడం వల్ల తన ఇష్టానుసారంగా చేసినందున సౌలు కూడా కృపను కోల్పోయాడు. నోవహు కాపాడుకున్నాడు, సౌలు కృపను కోల్పోయాడు. నాకు అనిపించింది సౌలు కుమారుల్లో ఒక్కడు కూడా రాజు అవ్వలేదు. ఎందుకని? ఈరోజు అంటాను, నీకు పుట్టినందున నీ పిల్లలు శాపగ్రస్తులు కాకూడదు. నీవు చేసిన పనిని బట్టి నీ పిల్లల మీదకి శాపం రాకూడదు. ఓ రకంగా చెప్పాలి, నిన్ను బట్టి నీ పిల్లలకు కృప రావాలి. ఏం రావాలి? నోవహును బట్టి, నోవహు భార్య, నోవహు 3 కుమారులు, నోవహు 3 కోడళ్ళు, వారు కూడా కృపను పొందుకుని కృతజ్ఞత కలిగి దేవుడు చెప్పిన మాటకు లోబడి వాడను కట్టి ఆ వాడలోనికి వెల్లుడి ద్వారా కాపాడబడితే, కృప పొందిన సౌలు కొంతకాలం వినయ విధేయతలు కలిగి అటు తర్వాత ఆ దైవజనుడు లేటుగా వచ్చాడంట. అదే ఆయన బాధ. ఎవరు లేటుగా వచ్చారు? కొంతమంది వాళ్ళ ముందు వస్తే ఇంకా అయిపోయినట్టే. ఏంటమ్మా ఇంకా రాలేదేంటి అంటారు. మేము ముందెళ్తే ఆగండి అయ్యారు, కొంచెంసేపు ఆగండి, ఇంకోళ్ళు పాడతారు, ఇంకోళ్ళు పాడతారు, ఇంకోళ్ళు పాడతారు అంటారు. కానీ ఈరోజు దేవుడు ఎంతో మంచి పని చేశాడు. వెళ్ళిది అందరం ఒకేసారి వచ్చామా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, కనుక దేవుని బిడ్డలారా టయాన్ని పాటించండి. చాలా సంతోషం. దేవుడు మేము దీవించును గాక. నిజంగానండి, సమూయేలు డైరెక్ట్గా ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఇందా చదువుకున్న చోట 13వ అధ్యాయంలో నేను చదువుతున్నాను చూడండి. 8వ వచనంలో, సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములాగి సమూయేలు గిల్గాలుకు రాకపోవుటయు
జనులు తన యుద్ధ నుండి చెదిరిపోటీ చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చాను. సౌలు అతను కలుసుకుని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు ఫిలిష్తీయులు మిక్మషులో కూడి ఉండుటయు నేను చూచి ఇంకను యెహోవాను శాంతి పరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురేమో అనుకుని నా అంతట నేను, ఈ మాట అందరూ చెప్పండి, సాహసించి దహన బలి అర్పించి తినను. అంటే అది ఆయన చేయకూడదని ఆయనకి తెలుసు, కానీ ఏం చేశాడంట? సాహసించి. అది అంటే ఏమైతే అయిందిలే, అది ఎవరు చేయాలి? దైవజనుడు చేయాలి. అది చేయకూడదని తనకు తెలుసు, తాను అది చేయకూడదు, కానీ తెలుసు కూడా ఏం చేశాడంట? సాహసించాడంట. ఏదైతే అదే అయిందిలే, చూసుకుందాం తర్వాత, ఇప్పుడు పని అయిపోవాలంటే అని అనుకున్నాడు. అలా సాహసనం చేసి తప్పు చేసినందున తన సంతానంలో ఒక్కడు కూడా రాజు కాకుండా పోయాడు. మనం చేసే తప్పులు మన పిల్లలకి శాపంగా మారిపోతాయి. ఇశ్రాయేలు ప్రజలకు తొలి రాజే కానీ తర్వాత వంశంలో మరొక రాజే లేకుండా పోయాడు. తానొక్కడు 40 సంవత్సరాలు ఏలాడు, కానీ తర్వాత తన కుటుంబంలో ఒక్కడు కూడా రాజు. కారణం ఎవరు? దేవుడా? దైవజనుడా? పిల్లలా? కాదు, సౌలే. ఈ రాత్రి ఒకవేళ మనలో ఏమన్నా లోపం ఉంటే ఒప్పుకోవడం చాలా మంచిది. కృప పొందిన నీవు కృతజ్ఞత కలిగి ఉండాలి. కృప పొందిన నువ్వు కృపను వ్యర్థం చేసుకోకూడదు అనే మాటను తెలియజేస్తున్నాను. చివరిగా ఒక మాట చదువుకుందాం. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో, సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియచేస్తున్నాను. ఏలైనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. చప్పట్లు కొడితేనా మహిమపరచండి. హల్లెలూయా. కొరింథీలో ఏంటి చక్కని మాట పౌలు గారు రాస్తున్నాడు. మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృప. నెంబర్ 1, ఒక వ్యక్తికి అనుగ్రహింపబడిన కృప. నోవాహుకు అనుగ్రహింపబడిన దేవుని కృప, సౌలుకు అనుగ్రహింపబడిన దేవుని కృప. ఇక్కడ చూస్తే సంఘానికి అనుగ్రహింపబడిన దేవుని కృప. దేవుని స్తోత్రం. ఏదా సంఘం అంటే మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృప. అది మీకు తెలియజేస్తున్నారు. ఏమనంటే వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా. దేవుని కృప ఎవరైతే కలిగి ఉంటారో వారి మీద ఖచ్చితంగా పరీక్ష ఉంటుంది అనే మాట మర్చిపోకూడదు. చదువుకునే వాళ్ళకి పరీక్షలు ఉంటాయా ఉండవా తల్లి? పరీక్షలు ఉంటాయా చదువుకునే వాళ్ళకి? ఒక ఆయన అడిగాను, బాబు ఏం చదువుతున్నావు అంటే, పరీక్ష లేకపోతే పాటు డిగ్రీ అయిపోయింది అన్నాడు. ఏం లేకపోతే? అబ్బో, కొంతమంది అంటారు ఏమ్మా రావట్లేదు, కష్టాలు వస్తున్నాయండి. బైబిల్ చదువుతుంటే బాధలు ఎక్కువైపోతున్నాయంట, ప్రార్థనకు వస్తుంటే కష్టాలు ఎక్కువైపోతున్నాయంట. మానేయటవా? స్కూల్కి వెళ్ళే వాళ్ళకి పరీక్షలు ఉండవా? చదువుకునే వాళ్ళకి పరీక్షకి భయపడితే నువ్వేమి ఉన్నత స్థాయికి వెళ్తావు? భయపడక్కర్లేదు, బాగా చదివితే చాలు, అంతే కదా. కాబట్టి ఈ కృప పొందిన మాసిదోనియా సంఘానికి దేవుడు పరీక్షను ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తుంటాం. వారంట శ్రమల వలన పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించిరి. కష్టాలలో కూడా సంతోషించేవాడే నిజమైన క్రైస్తవుడు అనండి. కష్టాల్లో సనుక్కునేవాడు సరైన క్రైస్తవుడు కాదు. అందుకే లోకం ఉంటుంది, పెడితే పెళ్ళి, లేకపోతే ఉంటారు ఆ టైప్ వాళ్ళు.
అబ్బో పెట్టినంతకాలం బా పొగుడుతారు, గొప్పోళ్ళు అంటారు, పెట్టకపోతే. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలండు. ఇక్కడ రాయబడిన మాటలో చూస్తే సంతోషించిరి అంటే శ్రమలలో కూడా సంతోషించే వారంగా మనం ఉండాలి. శ్రమ దినమున కృంగిని ఎడలా చేతగాని వాడు అయిపోతావు. భక్తుడు అంటాడు కదా, శ్రమ కలిగి ఉండుట నాకు మేలాయను, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ తప్పి తిరిగాను, ఇప్పుడు నీ మార్గములలో నడుచుకొనుచున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. శ్రమ మనల్ని సరిచేయడానికి దేవుడు అనుమతిస్తాడు. అందుకే ఇప్పుడు పిల్లల్ని చదివేటప్పుడు ఒక్కోసారి కొడతారు లేదా? ఇదివరకు తిట్టేవాళ్ళు కొట్టేవాళ్ళు, ఇప్పుడు ఎవరిని కొడితే వాళ్ళని కొట్టేస్తున్నారు, వాళ్ళని కొడుతున్నారు, తల్లిదండ్రులను వచ్చేస్తున్నారు. మా అబ్బాయి చదువుతాడండి, చదవడండి, మానేస్తాడండి, నీకేంటయ్యా ఎందుకుంటావు అని అంటున్నారు. పోనీ వాళ్ళంటే అన్నారులే, విశ్వాసులు కూడా కొంత తిడతారా అయ్యగారు మీరు? తిడతారా? దైవజనుడు కావాలని తిట్టడు, సరి చేస్తాడు. అందుకే భక్తుడు ఏమన్నాడు తెలుసా, నీతిమంతులు కొట్టుట నాకు తైలాభిషేకం. దేని స్తోత్రం చెప్పండి. మీరు బాగుపడాలని, మీరు ఉన్నత స్థానానికి వెళ్ళాలని దైవజనుడు ఏమంటే ఒక్కోసారి గద్దిస్తాడు, ఒక్కోసారి సరి చేయడానికి ఇష్టపడతాడు. గద్దించాడు, సరి చేశాడంటే మీరంటే చాలా ఆప్యాయత అనురాగం ఉందన్నమాట. దేని స్తోత్రం చెప్పండి. మిమ్మల్ని వస్తే వస్తారు, లేకపోతే లేదని వదిలేశారు అనుకోండి, పట్టించుకోనట్టు అన్నమాట. దైవజనుడు ఖండించాడంటే మీ మీద ఆప్యాయత ఉంది. దేవుడు అన్నాడు కదా, నేను గద్దించి శిక్షిస్తాను, నేను ఎవరినైతే ప్రేమిస్తున్నానో వారందరినీ గద్దించి శిక్షిస్తున్నాను, కనుక ఆసక్తి కలిగి మారుమనసు పొందమన్నాడు. చూడండి, ప్రకటన గ్రంథంలో మనం చూస్తే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం, నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు. కాబట్టి గద్దించాడు అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడనే సంగతి మర్చిపోకూడదు. అలాగే మన జీవితంలో పరీక్షలు వస్తూ ఉంటాయి కనుక వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. అంటే మాసిదోనియా సంఘంలో ఉన్న వాళ్ళు అంటే ఎలాంటి వాళ్ళు? పేదలు కాదు, నిరుపేదలు, అంతకంటే తక్కువ స్థితి అన్నమాట. పేదవాళ్ళ కంటే తక్కువ స్థితి, అయినా వారు దాతృత్వం విస్తరించింది. దేవుని స్తోత్రం. నాకు ఒకసారి అనిపిస్తూ ఉంటుంది, మీకు కూడా అలా అనిపిస్తుందేమో, ఎక్కువ ఉన్న వాళ్ళు ఏది పెట్టలేరండి, ఇవ్వలేరు కూడా. ఆకలి విలువ తెలిసిన వాడే అన్నం పెడతాడు, ఆకలి ఏంటో తెలియనివాడు ఎవరికి ఏమి పెట్టడం. అర్థందా? అంటే పెట్టేవాళ్ళందరూ ఏదో ఉండి పెట్టినోళ్ళు కాదు, విలువ తెలిసి పెట్టేవాళ్ళు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎస్, అర్థందండి. దేవుడు వారందరిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఉన్న కొంచెంలో నమ్మకం ఉంటే ఎక్కువ వాటిని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. పంచడంలో, ఆప్యాయత కలిగి ఉండడంలో, ప్రేమ చూపించడంలో శ్రేష్టమైన ఆశీర్వాదం ఉంటుందనే మాటను తెలియజేస్తున్నాను. మాసిదోనియా సంఘం అంట బహుశ్రమల వలన పరీక్షించబడింది, అంతేకాదు అత్యధికంగా సంతోషించారు, మరియు వారు నిరుపేదలైన వారి దాతృత్వము బహుగా విస్తరించను. ఈ కృప విషయంలోను, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనపూర్వకంగా మమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. చప్పడు కొడితే మహిమపరచండి. హల్లెలూయా. కృప పొందిన సంఘం చేసే పనులు ఏమంటే, సంఘాలు ఎన్నో ఉన్నాయి. కొంతమంది ఏమీ చేయరు, కొంతమంది వద్దన్నా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమంటే, నెలకు ఒక మీటింగ్ పెట్టాలంటారా? కృప పొందిన వాళ్ళు పెట్టకుండా ఉండలేరు. దేవుని స్తోత్రం చెప్పండి. కృప లేని వాళ్ళు సంవత్సరం ఒక మీటింగ్ కూడా పెట్టరు.
కృప పొందిన వాళ్ళేమో మీటింగ్లే ఆపరు. దేవుని స్తోత్రం. ఎందుకంటే నశించిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వారు రక్షణ పొందాలి, కుటుంబాలు క్షేమాభివృద్ధి పొందాలి, పరిచర్య మరింతగా ఆశీర్వాదం పొందాలి. బైబిల్ చెప్తున్న మాట, వెద చల్లి అభివృద్ధి పొందిన వారు కలరు. తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. కనుక కృప పొందిన సంఘముగా మీరు ఉంటున్న విధానాన్ని చూసి చాలా సంతోషిస్తున్నాను. దేవుడు తన కృపను మీ పట్ల మరింత విస్తరింప చేయునుగాక. హల్లెలూయా. కాబట్టి ఒకటి, కృప పొందిన నోవాహు కృతజ్ఞత కలిగి ఉన్నాడు. దేవుడు చెప్పినట్లే చేశాడు. తన ఇంటి వారిని రక్షించుకున్నాడు. కృపను పొంది కూడా కోల్పోయిన సౌలు తను తప్ప తర్వాత రాజే లేకుండా చేసుకున్నాడు. విచారకరమైన విషయం ఏంటి తెలుసా? తనతో పాటు తన పిల్లలు కూడా ఒకే రోజు చనిపోయారండి. బాధాకరమైన విషయం. ఈ రోజున దేవుని బిడ్డలారా, కృపను పొందిన మనం కృపను నిర్లక్ష్యం చేస్తే, కృపను వ్యర్థం చేసుకుంటే ఎలా కాపాడబడతాం? దేవుని కృపయే కదా మనల్ని బ్రతికించేది. దేవుని కృపయే కదా మనల్ని రక్షించేది. దేవుని మహాకృప చేత నేను ఒక పాట రాశాను. ఏంటా పాట? యేసయ్య నామములో శక్తి ఉన్న పాట. చాలామందికి ఈ పాట తెలుసు. ఒకటే రాశానండి, ఇంకా చాలా రాశాను. దేవుని స్తోత్రం. కానీ యేసయ్య నామములో శక్తి ఉన్న పాట మొత్తం ప్రపంచ దేశంలో తెలుగువారు చాలామంది చక్కగా పాడుకుంటున్నారు. కొంతమంది అయితే నన్నే అడిగి వేరే భాషల్లో మార్చుకున్నారు. సంతోషం. అయితే ఇంకో పాట ఉంది. నీ కృపయే నన్ను బ్రతికించెను, నీ కృపయే నన్ను రక్షించెను, కృపామయుడా 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 యేసయ్యా కృపామయుడా 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 యేసయ్యా నీ కృపయే, అది నీ కృపయే, నీ కృపయే, అది నీ కృపయే. మారనిది నీ కృప, మమ్ము విడువనిది నీ కృప, మార్చెను నన్ను నీ కృప, మమతను చూపే నీ కృప, బలపరచెను నీ కృప, భరించెను నీ కృప, భద్రతనిచ్చెను నీ కృప, భయమును తీసే నీ కృప, ఆదరించెను నీ కృప, అర్హతనిచ్చెను నీ కృప, ఆనందమిచ్చెను నీ కృప, ఆశీర్వదించే నీ కృప. హల్లెలూయా. కృప ఎన్ని గొప్ప కార్యాలు చేస్తుందో దేవుడు పాట రూపంగా నాకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఇదంతా చెప్పాలంటే టైం సరిపోదు కదా, అందుకని పాటలా పాడేసాను అంతే. దేవుని స్తోత్రం. ఏం చేస్తుంది కృప? బ్రతికిస్తుంది, రక్షిస్తుంది, మారనిది, మనల్ని విడువనిది, ఏమంటే మార్చగలిగింది, మమతను చూపించేది, బలపరిచేది, భరించేది, భద్రతనిచ్చేది, భయాన్ని తీసివేసేది, ఆదరించేది, అర్హతనిచ్చేది, ఆనందాన్నిచ్చేది, ఆశీర్వదించేది. దేవుని కృప చేసే ఉత్తమమైన పనులు. దేవుని స్తోత్రం. ఆ కృపనే గనక మనం కోల్పోతే ఎలాగ ఆదరించబడతాం, ఎలా బలపరచబడతాం? ఏమండి? కనుక దేవుని కృప కలిగి ఉందముగాక. దేవుని స్తోత్రం. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. అదేంటంటే, ఒక రోజున ఒక తల్లి గారు దూర ప్రాంతం ట్రైన్లో వెళుతుందంట, రిజర్వేషన్ చేయించుకొని. ఆ రిజర్వేషన్లో ఈ పక్కన ఒక ముగ్గురు, ఈ పక్కన ముగ్గురు, ఈ పక్కన ఇద్దరు ఉంటారు. మొత్తం 8 మంది ఉండే. ఆమె మిగిలిన 7గురితో కొంచెం పరిచయం చేసుకుని మాట్లాడడం మొదలెట్టిందంట.
ఈలోగా బఠానీలోయ్ అనే ఇదివరకు వచ్చేవాళ్ళు కదా, ట్రైన్లో అమ్ముతూ ఉంటుంటే ఈమె ఏం చేసిందంటే ఒక 5 రూపాయలు ఇచ్చి బఠానీలు కొనుక్కుందంట. బఠానీలు కొనుక్కున్న ఆమె తాను తినకుండా 7గురికి పెట్టిందంట. 7గురికి పెడితే ఎంత వస్తుంది? మహా అయితే ఒక్కొక్కరికి ఒక 8 బఠానీలు వచ్చినాయి అనుకుందాం. 7గురు పెట్టింది, తనకు కూడా కొంచెం తింది. తిన్న తర్వాత ఇప్పుడు భోజనం టైం అయిందంట. అది దూర ప్రయాణం చేసే ట్రైన్ కాబట్టి మిగిలిన 7గురు ఏం చేశారంటే వస్తా వాళ్ళు బాగానే తెచ్చుకున్నారంట. ఏమి తెచ్చుకుంది ఎవరంటే ఈ మా అమ్మాయి. తెచ్చుకోకపోయినా అక్కడ కొని పెట్టింది. తెచ్చుకున్న వీళ్ళు ఏం చేశారంటే ఒక మిలిటరీ మ్యాన్ అంట, ఆయనకి క్యారేజ్ ఉంది, అది ఓపెన్ చేస్తే చపాతీలు కోడి మాంసం తిందాం అనుకున్నాడంట. బఠానీలు గుర్తొచ్చినాయట. దేవుని సోని చెప్పండి, ఏం గుర్తొచ్చినాయి? ఎవరిచ్చారు? మా అమ్మ అనుకున్నాడంట. మా అమ్మ బఠానీలు పెట్టింది కదా, పెట్టకుండా తినేస్తే బాగోదని ఒక చపాతి 2 ముక్కలు వేసాడంట. ఇంకొక ఆయన పులిహార తెచ్చుకున్నాడంట. ఆయన కొంచెం, ఇంకొక ఆయన ఎవరు ఇడ్లీ తెచ్చుకున్నాడంట. ఇలాగ మరి ట్రైన్లో ఎవరిష్టం వచ్చిందో వాళ్ళు తెచ్చుకుంటారు. మనం ఏం చేస్తాం? అందరూ ఒకటే తెచ్చుకోవాలంటారండి. కాబట్టి 7గురు 7 రకాలు తెచ్చుకున్నారు. 7గురు కొంత ఏమి తెచ్చుకొని ఆమె కడుపు నిండిపోయింది. దేని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేయడం వల్ల? ఉన్న కొంచెంలో అందరికి పెట్టింది, తనకి లేకపోయినా సమృద్ధి కలిగి ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకో చిన్న మాట అంటున్నా, మీరు పెట్టింది అందరూ పెట్టారంటే సంతోషపడుతున్నారు, కానీ మనలో మన మాట, ఆమె గనక ఎవరికి పెట్టకుండా 5 రూపాయల బఠానీలు తినేస్తే బండి దిగక ముందే పట్టుకుని ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు. అంతే మరి. ఏమంటే ఎవరికి పెట్టకుండా తినేస్తే కడుపు నొప్పి రాదా? తినేది ఏదన్నా అందరికి పెట్టాలి. కొంతమంది ఎంతైనా నేనే తింటా, ఎంతైనా. ఇప్పుడు తినగలిగిన దానికంటే మిగిలిపోయింది కాబట్టి మళ్ళీ తింటా. అబ్బాయి అది కాదు. నువ్వు తినటంలో కంటే ఇతరులకు పెట్టడంలోనే ఆశీర్వాదం. దేవుని స్తుతి చెప్పండి. కృప పొందిన నువ్వు తినడం కాదు, ఇది దేవుని కృప అని 10 మందికి పెట్టు. ఏమండి, దేవుడు నీ మూలంగా వాళ్ళని దీవిస్తాడు, ఆ తర్వాత వారి మూలంగా నీవు కూడా ఆశీర్వదించబడతావు. దేవుని స్తోత్రం. అర్థమైందండి? పెట్టుడులో ఉన్న ఆశీర్వాదం ఇంత అంత కాదండి. నిజంగా అది పెట్టినోడికే తెలుస్తుంది తప్ప ఇంకెవరికి. అబ్రహాము ఏమండి ఒక్క పూట ఆహారం పెట్టాడు దేవునికి. అబ్రహాం వారు ఆశీర్వదించారు. మీదటికి మరలా వస్తాం, శారా కౌగిట్లో కుమారుడు ఉంటాడని దీవించి వెళ్ళారు. అంతేకాదండి, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు, ఇస్సాకు కుమారుడైన యాకోబు, యాకోబు కుమారులైన ఇశ్రాయేలు గోత్రికులు ఐగుప్తులో బానిసత్వంగా 450 సంవత్సరాలు ఉన్న తర్వాత దేవుడు వారిని బయటికి తీసుకొచ్చాడు. అరణ్య యాత్రలో ఆకాశాన్ని తెరిచి మన్నాతో దేవుడు వారిని పోషించాడు. చప్పలు కూడా దేనా మేంపరచాలి. కారణం ఏంటి అంటే, ఒక దైవజనుడు చెప్పాడు, వారి పితరుడైన అబ్రహాము వారికి భోజనం పెట్టాడంట. అంటే డిపాజిట్ చేసినట్టమాట. ఏం చేశాడు? తర్వాత కొన్ని తరాలు గడిచిన తర్వాత ఒకేసారి దేవుడు దాన్ని వారి సంతానానికి ఇచ్చాడు. 40 సంవత్సరాల అరణ్యంలో వారికి ఏ తక్కువ లేకుండా దేవుడు పోషించాడు. దేవుని స్తుతి చెప్పండి. హల్లెలూయా. ఏమండి, మనమే తినేద్దాం అంటాం కాదు, డిపాజిట్ చేయడం చాలా మంచిది. ఉందండి. అయితే యేసయ్య ఏమన్నాడు తెలుసా? భూమి మీద మీ ధనం కూర్చుకోవద్దు అన్నాడు. ఎందుకనంటే దొంగలిస్తారంట, చిమ్మిట కొట్టేస్తుందంట, తుప్పు తినేస్తుందంట. నీ ధనం ఎక్కడైతే ఉంటుందో నీ హృదయం అక్కడ దైవ సంబంధమైన కార్యక్రమాలు చేయడం ద్వారా దైవాశీర్వాదాలు పొందుకుంటాం. దేవుని స్తుతి చెప్పండి. హల్లెలూయా. ఇంకో మాట చెప్తాను, మనం 10 మందికి పెట్టడం వల్ల ఆ 10 మంది మనల్ని ఏదో క్షణంలో జ్ఞాపం చేసుకుని మన కోసం ప్రార్థన చేస్తారా లేదా? కాబట్టి ఈ మంచి మార్గాన్ని విడిచిపెట్టకూడదు.
కనుక కృప పొందిన నీవు కృతజ్ఞత కలిగి ఉండాలి. కృప పొందిన నీవు దేవుడు చెప్పినట్టు చేయాలి. కృప పొందిన నీవు ఆ కృపను పొందుకొని ఇతరులకు సహాయం చేసే వ్యక్తిగా మారిపోవాలి. దేవుని స్తోత్రం. మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన కృప ఎంత శ్రేష్టమైంది. అసలు ఆ టాపిక్లోకి వెళ్తే మళ్ళీ బయటికి రాలేం, అందుకని వెళ్తలా. దేవుని స్తోత్రం. అర్థమైందండి. ఒకటి కృప పొందిన వ్యక్తి, రెండు కృప పొందిన సంఘం. దేవుని స్తోత్రం. ఇదే ఈరోజు మనం నేర్చుకుంది. కాబట్టి ఈ కృపా పరిచర్యను దేవుడు ఆశీర్వదించును గాక. అయితే ఒక చిన్న మాట, మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకోవద్దు. మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకో. చివరి మాట చెప్పండి నాతో పాటు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం చదువుతున్నాను. నాతో పాటు చెప్పండి. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఎందుకు తెలుసా? మనము ఆరాధిస్తున్న దేవుడు దహించు అగ్ని అని కూడా పౌలు గారు చెప్పారు. కరెంట్ ఎంత బాగా ఉపయోగపడుతుందండి మనకి కదా. లైట్ వెలుగుతుంది కదా, ఫ్యాన్ తిరుగుతుంది కదా. కరెంటు ద్వారా ఎంత ఉపయోగాలు ఉన్నాయి. అదే ఏలు పెడితే మన ఇంట్లో కరెంటు మనకు షాక్ కొడుతుందా? అసలు నన్ను అడిగితే డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు కూడా ఊరుకోదు. అది ఏమండి, విద్యుత్ శాఖలో పనిచేస్తున్నానండి అన్నా, నువ్వు ఎవడవైతే నాకేంటి, నేనే నా స్టైల్ నాదే, నా దగ్గరికి వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఉపయోగపడుతున్నాను కదా లోకు చేసుకోమాక లేపేస్తానంట. దేని సోని చెప్పండి. హల్లెలూయా. పూర్వదినాల్లో ఈ కరెంట్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర ఒక గుర్తు పెట్టేవాళ్ళు, తెలుసా మీకు? డేంజర్ సింబల్ ఏంటి? ఒక పుర్రె, రెండు ఎముకలు. దాని అర్థం ఏంటంటే పట్టుకున్నవా ఇవే మిగులుతాయి, ఇవే మిగులుతాయి, ఇంకేమి. కనుక దేవుడు ఎంత కృప చూపించినా, దేవుడు ఎంత ప్రేమ చూపించినా దేవునితో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునితో సత్సంబంధం సరిగ్గా ఉండాలి. దేవునితో సత్సంబంధం సరిగా లేకపోతే సౌలును తీసి పక్కన పెట్టినవాడు మనం ఎంత, మన బతికెంత. దేవుడిని ఆరాధిస్తున్న మనం దహించు అగ్ని అనే సంగతి మాత్రం మర్చిపోకూడదు. జాగ్రత్తగా లేకపోయామా? కనుక పౌలు అంటాడు, వ్యర్థం చేసుకోవద్దు. దేవుని కృపను ప్రతిరోజు కృతజ్ఞత కలిగి ఉందాం. ప్రభువా, నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏపాటిది. దావీదు చేసిన ప్రార్థన అండి. ఈ ప్రార్థన మనం కూడా చేయాలి. కృప పొందిన దావీదు, కృతజ్ఞత కలిగిన దావీదు ఒక రోజున ప్రార్థన చేస్తున్నాడు. ఇంతగా నీవు నన్ను హెచ్చించటకు నేనెంతటి వాడును, నా కుటుంబము ఏపాటిదయ్యా. నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లు దానిని ఆశీర్వదించు అనండి మాట. నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లు దానిని ఆశీర్వదించము. అందుకే ఈ ఆశీర్వాద కూడిక అర్థమండి. కృప పొందుకోవాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. మన ద్వారా అనేకులు దీవించబడాలి. ఎవరన్నా సాక్ష్యం చెప్పినప్పుడు ఏం చెప్పాలి తెలుసా? అయ్యా, యేసుప్రభు అంటే నాకు ఎవరో తెలియదు కానండి, ఫలానా సహోదరి నాకు చెప్పిందండి యేసుప్రభు గురించి, నేను యేసుప్రభుని తెలుసుకున్నాను అంటే మనం ప్రయాణంలో ఆ మామగారిలాగా ఉండాలి. కొంతమంది లేనిపోయిన సీరియల్ అని చెప్పుకుంటారు, లేనిపోయిన లోక వార్తలు అని చెప్పేసుకుంటారు, కబుర్లు. నేను అంటాను, ప్రభువు గురించి చెప్పడానికి చెప్తున్నావా? ప్రభు గురించి చెప్పట్లేదు చాలామంది, మిగిలినన్నీ చెప్తారు. నేను అంటాను, ప్రభువు గురించి ఒక్క మాట నువ్వు చెప్తే ఆ మాట ఏదో ఒక రోజున వారి జీవితంలో పనిచేస్తుంది. ఆ రోజున అంటారు, అయ్యా ఫలానా మాట వాళ్ళు చెప్పారు. ఏమండి,
ఇప్పుడు మన డిప్యూటీ సీఎం గారు ఎవరు? పవన్ కళ్యాణ్. ఇది తెలియనుడు ఎవడున్నాడు అసలు? పవన్ కళ్యాణ్ గారు మన డిప్యూటీ సీఎం. ఆయన ఏమన్నారు తెలుసా? వాళ్ళ టీచర్ గారు ఒక మాట చెప్పారంట. ఆ పేరేంటి? శిరోమణి టీచర్ గారా చెప్పిందంట. ఏమనంటే తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. ఆమె చెప్పిన మాట ఈయన పాటించి చంద్రబాబు గారు సీట్లు తగ్గించిన అలాగన్నాడంట. కానీ కుదరదు అనలేదంట. 21 ఓకే అన్నాడంట. మొత్తం గెలిచిపోయినట్టాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే శిరోమణి టీచర్ గారు ఎప్పుడు చెప్పిందో ఇప్పుడు చూసారా ఎంత గొప్ప సాక్ష్యం. మనందరికి అంటే మంచి సాక్ష్యం అది. మనం చెప్పమంటే ఏం చెప్తాం? మనం సీరియల్లో ఆడు చచ్చిపోయాడంట, ఇటు కాలు తీసేసారు తెలుసా, ఆడు లేపేశారంట. అసలు దయ్యం ఉందా జాలి ఉందా? వాళ్ళు నాశనం కాను. ఇలాంటి కబుర్లు చెప్పకూడదు. రక్షణ పొందిన వ్యక్తి నువ్వు టీచర్ అయినా కావచ్చు, ఎవరో ఇంట్లో పని మనిషి అయినా కావచ్చు, ఒక్క మాట చెప్పు, రాబో తరంలో ఒక ఉన్నతమైన వ్యక్తి నీ గురించి సాక్ష్యం చెప్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పెట్టిన బఠానీలే కావచ్చు, బాగా పనిచేసినాయి కదా. అలాగే నువ్వు కూడా 4 మాటలు యేసుని గురించి చెప్పు, దేవుడు గొప్ప కార్యాలు. తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓ చిన్న ప్రార్థన. మోకరించే ఖాళీ లేదు కదా, ఒకసారి నుంచుంటారు అందరూ. ఒకసారి నుంచోండి, అందరు నుంచుందాం. అందరు నుంచుకుందాం. ఇంటికి మోకరించే ఖాళీ లేదు ఇక్కడ. రైట్, అందరు నుంచుని 2 చేతులు ఇలా జోడించి ఓ చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నీవు చూపించిన కృపే కదా ఇది. ఎస్, ప్రార్థన చేసుకోండి. మీరు పొందిన కృపను వ్యర్థం చేసుకోవద్దు. ఎంతో మందికి లేని కృప దేవుడు మనకిచ్చాడు. 2 చేతులు జోడించండి. అంటే వందనం చెప్పినట్లు మాట, నమస్కరిస్తున్నట్లు. ఇలా 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 చెప్పుకొని కళ్ళు మూసుకుని ఓ మాట చెప్పుకోండి. మనసులో అనుకోవద్దు, బయటికి అనండి. ప్రార్థనా మందిరంలో చెప్పుకోండి. మీరు ఇప్పుడు ప్రార్థన చేసుకోండి. ఏం చేసుకుంటారు నాకు ఎందుకు, ఎవరి ప్రార్థన వాళ్ళదే. నోరు తెరవాలి. ఏదో వచ్చి వెళ్ళిపోతానంటే కుదరదు. అడిగితే ఇస్తాడు. కొంతమంది అడగరు, అలుగుతారు. అడిగి పొందుకోండి. దేవుని మందిరం ఇది. ఊరకనే వెళ్ళిపోతావా? దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నీవు నిన్ను బట్టి నీ పిల్లలు దీవించబడాలి. నోవాహును బట్టి నోవాహు భార్య, నోవాహు 3 కుమారులు, నోవాహు 3 కోడండ్రులు కృప పొందారండి. దేవుడు చెప్పిన మాటకు లోబడి ఒక ఓడను కట్టుకున్నారండి. ఆ ఓడలో మీరు ప్రవేశించండి అంటే ఓడలోనికి వెళ్ళారండి వాళ్ళు. మందిరం కట్టుకోవడం కాదు, మందిరంలోకి వచ్చి ఆరాధించాలి, దేవునితో సహవాసం చేయాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రభువా నీకే మహిమని ఆయన ఆరాధించే వ్యక్తులుగా ఉండాలి. సౌలు కూడా కృప పొందాడు, కానీ కొంతకాలం భయభక్తులు కలిగి ఉన్నాడు, కొంతకాలం దేవుని మాటకు లోబడ్డాడు, కొంతకాలమే దైవజనుడి మాటకు లోబడ్డాడు. తర్వాత దేవుని కంటే దైవజనుడి కంటే ప్రజలు ఎక్కువైపోయారు. నీ దృష్టిలో ఎవరు ఎక్కువయ్యారు? ఇప్పుడు నీ కోసం కన్నీరు కాచింది దైవజనుడా, ఇప్పుడేమో నీకు ప్రజలు ఎక్కువయ్యారా? ఒకప్పుడు నీ స్థితి ఏంటి? ఒకప్పుడు నీ పరిస్థితి ఏంటి? సమస్యల్లో ఉంటున్నప్పుడు, ధైర్యం చెప్పేవారు నీకు లేనప్పుడు, కుమిలిపోతున్నప్పుడు, బ్రతుకు మీద విరక్తి వచ్చినప్పుడు, చచ్చిపోవాలనుకున్నప్పుడు ఆదరించింది దేవుని వాక్యం. అనుగ్రహించాడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేసి. దైవజనుడు నీ కొరకు ప్రార్థన చేశాడు. కృప పొందిన నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటున్నావా? కృపను వ్యర్థం చేసుకోవద్దని దైవజనుడిగా బ్రతిమలాడుతున్నాను. కృప పొందిన మాసిదోనియా సంఘం నిరుపేదలే,
కానీ ఈ దాతృత్వం ఎంతో విస్తరించింది. దేవుడు నాకేదో ఇస్తే ఇస్తానంటాం కాదు, అసలు ఇప్పుడు ఇచ్చిందే ఎక్కువ. నీకున్నది చాలా మందికి లేదు తెలుసా. కృతజ్ఞత కలిగి ఉండు, కృప చూపించు, ఇతరులకి ప్రేమ చూపించు, ఆప్యాయత చూపించు, అనురాగం చూపించు. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. మీరు పొందిన కృపను వ్యర్థం చేసుకోవద్దని పౌలు గారు కొరింథీ సంఘానికి తెలియజేసిన మాట ద్వారా మమ్మల్ని హెచ్చరిక చేసినందుకు వందనాలు. భయంకరమైన దినాల్లో ప్రజలందరూ ఒక రకంగా ఉంటే నోవహు ఒక్కడే మరొక రకంగా ఉన్నాడు. లోకంలో లోకస్తుల వలె జీవించక లోకంలో దేవుడిని కలిగిన వ్యక్తులుగా మేము జీవించేవారు అంటూ సహాయం చేయండి. నోవహును చూచి నోవహు పట్ల కృప చూపించిన దేవా, ఈ రాత్రి స్థలంలో ఎవరు భయభక్తులతో ఉన్నారో, నిందారహితులుగా జీవించడానికి ఇష్టపడుతున్నారో వారందరి పట్ల నువ్వు చూపిస్తున్న కృపకే వందనాలు తండ్రి. వారి పిల్లలు దీవించబడుదురు గాక. తల్లిదండ్రుల యొక్క నిర్లక్ష్యం వల్ల కృపను కోల్పోకుండా, తల్లిదండ్రుల మూలంగా పిల్లలు శాపగ్రస్తులు కాకుండా కాపాడండి ప్రభువా. మమ్మల్ని బట్టి మా పిల్లలు దీవించబడిన వారుగా ఉండాలి ప్రభు. నీ కృపను వీరి పట్ల విస్తరింపచేసి మహిమ పొందమని వినయ భయభక్తులతో ప్రీతికరమైన సేవను కొనసాగించుటకు నీ కృపను పరిశుద్ధాత్మ సహాయమును మాకు దయచేయమని నీ దాసులు సురేష్ గారిని బట్టి, వారి సతీమణి గారిని బట్టి స్తుతిస్తూ, నాయనా ఈ దినం ఈ స్థలంలో చేరి ఆరాధించిన ప్రతి బిడ్డను దీవించమని, ఈ మందిరం చుట్టూ ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని నీ కృపగా మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరూ అలాగే నిలబడి ఉందాం. కొద్ది నిమిషాలు, 5 నిమిషాలు నేను ముగిస్తాను. ఇంతవరకు చక్కని వర్తమానాన్ని అందించినటువంటి దైవజనుల కొరకు గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మనం మహింపడదాం. ఉద్యోగంగా గట్టిగా స్తోత్రం స్తోత్రం. వర్తమానం ద్వారా దేవుడు నాతో మాట్లాడారన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అభిషేక్తులు దైవజనుల కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. వారి పరిచయం దేవుడు దీవించునుగాక. వారు వెళ్ళు ప్రతి స్థలంలో దేవుని కృప వారికి తోడై ఉండునుగాక. ఈరోజు చెప్పబడిన వర్తమానం మన హృదయం అనే నేలలో విత్తబడి 30దంతులుగా 60దంతులుగా 100దంతులుగా ఫలించునుగాక. దేవుని కృప పొందుకుందుముగాక. దేవుని కృప ఎప్పటికీ మనకి దూరము కాకుండా దేవుని కృపను మనం కాపాడుకుందుముగాక. నోహు వలె జీవించుదుముగాక. దావీదు వలె జీవించుదుముగాక. మాసిదోనియ సంఘం వలె కృతజ్ఞత కలిగి దాతృత్వ హృదయం కలిగి జీవించుదుముగాక. హల్లెలూయా. వర్తమానం అందించిన దైవజనులకు సంఘం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ అలాగే నిలబడి ఉండగా మరి కృపలో దాతృత్వం ఉంటుందని చక్కని విషయాన్ని తెలియజేశారు దైవజనులు. మరి సమయంలో ఈ ఆశ్రిత కొడుకులు మీరు అందరూ కూడా పాల్పంపులు పొందుటకు ఒక చిన్న అవకాశం, మరి కానుకల సమర్పణ ఉంటుంది. మరి అందరూ కూడా ఒక చిన్న పల్లవి, 2 చరణాలు. శాంతమ్మ గారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా. కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయా. కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయా. శాశ్వతమైన నీ ప్రేమతో నన్ను ప్రేమించిన శ్రీకరుడా, నమ్మ
నమ్మకమైన నీ సాక్షిగానే నీ దివ్య సన్నిధిలో నన్నొదిగిపోని శాశ్వతమైన నీ ప్రేమతో నన్ను ప్రేమించిన శీకరుడా నమ్మకమైన నీ సాక్షిగానే నీ దివ్య సన్నిధిలో నన్నొదిగిపోని నీ ఉపదేశమే నాలో ఫలభరితమై నీ కమనీయ కాంతులను విరజిమ్మెనే నీ ఉపదేశమే నాలో ఫలభరితమై నీ కమనీయ కాంతులను విరజిమ్మెనే నీ మహిమను ప్రకటింపనను నిలిపెనే కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా 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 సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా గాలి తుఫానుల అలజడిలో గూడు చెదరిన గువ్వవలే గమ్యమును చూపే నిన్ను వేడుకొనగా నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించితివి గాలి తుఫానుల అలజడిలో గూడు చెదరిన గువ్వవలే గమ్యమును చూపే నిన్ను వేడుకొనగా నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించితివి నీ వాత్సల్యమే నవ వసంతము నా జీవిత దినముల అత్యంతము నీ వాత్సల్యమే నవ వసంతము నా జీవిత దినముల అత్యంతము ఒక్క క్షణమైన విడువని అత్యంతము కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా 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 సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయా 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 దేవునికి స్తోత్రం హల్లెలూయా బెనహర్బాల్ గారు ఎక్కడున్నారు బెనహర్బాల్ గారు పెట్టున్నారమ్మా సరే తలలో ఉంచండి ముగింపు ప్రార్థన దేవుని ఆశీర్వాదాలతో కూడి ఇచ్చుకుందాం ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా పరిశుద్ధుడు మహాగణుడు మహోన్నతుడు మహిమ కలిగిన దేవానికి నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు ఈ సమయంలో విత్తబడిన కానుకలను బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రతి వారి చేతి పనులు దీవించబడును గాక ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు అనుగ్రహింపబడును గాక వివాహాలు కావలసిన బిడ్డలు దీవించబడుదురు గాక పంట పొలాలు కలిగిన వారు దీవించబడుదురు గాక వ్యాపారస్తులు దీవించబడుదురు గాక అయా చేతి పనులు వృత్తులు కలిగిన వారు ప్రతి ఒక్కరు దీవించబడుదురు గాక నీ కృప పొందుకుందురుగాక నీ కృపను కాపాడుకుందురుగాక కృపలో కృతజ్ఞత కలిగి జీవించుదురుగాక నీ కృపలో సకల ఆశీర్వాదం మేము పొందుకుందుముగాక ఎప్పటికీ 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 శాశ్వతమైన కృప మాకు తోడే ఉండునుగాక సహాయించండి. అలాగే మరి ముఖ్యంగా మరి ఈ నెల ప్రామెందుకు అయా స్పాన్సర్ చేసిన తిమోతి గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నారు. నిజమే ప్రభు, గత 2-3 నెలలుగా వారి కుటుంబాలు ఎంతో ఆర్థికపరమైన ఇబ్బందులతో బాధపడుతున్నారయ్యా.
అప్పు చేసి నిజముగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారితోనే మీరు మాట్లాడారు సూటిగా. నిరుపేదలైనను ఇచ్చుట్టులో దాతృత్వ హృదయం అయ్యా, చక్కని ఆత్మీయ బిడ్డలను ఎల్పుడు నేను నాకు అనుగ్రహించినందుకు వందనాలయ్యా. వారికి ఇచ్చిన దాతృత్వ హృదయాన్ని బట్టి మీకు వందనాలయ్యా. వారెంతైతే విత్తారో అంతకు నూరంతల ప్రతిఫలమున్న పంట వారు కోయుదురుగాక. కన్నీటితో విత్తువారు సంతోషకరమైన పంట కోయుదురుగాక. ఈ వాక్య నెరవేర్పు మా సంఘములు దీవించండి నాయన. ప్రతి నెల ఎవరికి వారి ముందుకు వచ్చి ప్రేరేపించబడి గుప్పులు విప్పుతున్న ప్రతి వారిని దీవించండి. ఈ స్థలంలో ఈ సమయంలో అయా గుప్పులు విప్పిన ప్రతి హస్తాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఆశీర్వాద కొడుకులో పాల్గొన్న ప్రతి వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపల భద్రపరచమని ప్రామిందు సిద్ధపరిచిన బిడ్డలు, పరిచర్య చేసిన బిడ్డలను కూడా పేరు పేరున ప్రతి నెల వారెంతో కష్టపడి ప్రయాసపడి పరిచర్యలో పాల్గొంటున్నారు ప్రభువా. యేసు నామములో వారికి ఆరోగ్యాలు కలుగునుగాక, ఆయుష్ కలుగునుగాక, దీవెన కలుగునుగాక. అనేక పర్యాయాలు అనేక స్థలాల్లో దేవుని నామ మహిమార్థం మంచి చక్కని ఆతిథ్యాన్ని వారు సిద్ధపరచుదురుగాక. అటు కృప వారికి అనుగ్రహింపబడునుగాక. సహాయం చేయండి. ఈ స్థలంలో ఈరోజు నీ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ నీ కృప పొంది మేలు పొందుకుని దీవించబడి తిరిగి వెళ్ళడానికి సహాయం చేయమని. ఆయా చుట్టుప్రక్కల ఇరుగు పొరుగు వారు ఎంతో సహకరించారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు కూడా సమాధానకరంగా ఉన్నందుకు వందనాలు తండ్రి. మా ఇరుగు పొరుగు వారితో సమాధానం ఇచ్చినందుకు వందనాలు. ఆయా మా ప్రాంత ప్రజలందరినీ, ఈ మందిరం చుట్టూ ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభు, ఆశీర్వదించండి. మీ కృపల భద్రపరచండి. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తున్న ప్రతి నెల 2వ మంగళవారం ఈ రీతిగా క్రమంగా నిరాటంకంగా ఈ విధంగా కార్యక్రమం ఆగక నిజమే కృప పొందుకున్న వారు ఆపకుండా పెడతారని అయ్యా దైవజనులు మీరు మాట్లాడారు. ఆపకుండా అయ్యా నీ కృప పొందుకుని ఇంకా అనేకమైన కూడికలు, ఉద్యోగ కూడికలు, యవనస్తుల కూడికలు, స్త్రీల కూడికలు, అనేకమైన కూడికలు ఈ స్థలంలో జరిగించాలని ఆశ ఉంది ప్రభువా. అందుకోలేని పరిస్థితి తండ్రి, నీ కృప ద్వారా దానిని నెరవేర్చమని యేసే నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దైవజనులు దీవెనిస్తారు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సమాధానము, శాంతి ఈ స్థలంలో చేరిన మనందరికీ సర్వలోక పరిశుద్ధులకును సదాకాలం తోడై కృప కలిగి ప్రీతికరమైన సేవ చేటుకు ఆత్మాభిషేకంతో నింపి తాను మహిమ పొందుకొనుగాక. ఆమేన్.